దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి 2026 సంవత్సరంలోని ఏప్రిల్ మాసంలోని చివరి రోజుల్లోనికి దేవుడు మనల్ని క్షేమంగా నడిపించినందుకు దేవదేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే 54వ ఆత్మీయ ఆశీర్వాద సదస్సు జరగడానికి దేవుడు చూపిన కృపను బట్టి మరొకసారి దేవుణ్ణి స్తుతిస్తూ, అలాగే చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ ఈ మాసంలో ఒక ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనకి తెలియజెప్పాలి అనుకుంటున్న విషయాలు, మనకు నేర్పించాలి అని అనుకుంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి సమయం గురించి ఆలోచించకండి, కేవలం వాక్యం మీద మాత్రమే మనసు పెట్టండి. నెలలో కేవలం ఒకరోజు మాత్రమే మనం కూడుకుంటాం కనుక, నెలలో ఒకరోజు మాత్రమే మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం కనుక, ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవాలన్నా అది కేవలం నెలలో ఒకరోజే సాధ్యమవుతుంది. సో ప్రతిరోజు కాదు కనుక దయచేసి ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని కేవలం వాక్యం మీద మాత్రమే మనస్సును కేంద్రీకృతం చేసుకోవాల్సిందిగా కూడా ప్రేమతో మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడిన సంఘటనలు జాగ్రత్తగా విన్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడిన సంఘటనలు పాత నిబంధనలు ముఖ్యంగా దేవుడు అందులో భక్తిహీనులు చేసిన భక్తిహీనమైన కార్యాల గురించి రాయించాడు. అలాగే భక్తులు చేసినటువంటి మంచి క్రియల గురించి కూడా దేవుడు రాయించాడు బైబిల్లో. అయితే దేవుడు వీటిని ఎందుకు రాయించాడు, మరి వీటి ద్వారా ఈరోజు చదువుతున్న మనకి, ఈరోజు నేటి కాలపు ఈ తరపు వారికి దేవుడు చెప్పాలనుకుంటున్న విషయాలు ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు క్లారిటీ ఇస్తూ రోమపత్రిక దయచేసి చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూద్దాం ఒకసారి. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో, ఎలయనగా ఓర్పు వలన లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అనే మాట కనిపిస్తుంది. చూడండి, అంటే పూర్వకాలంలో రాయబడిన సంగతులు మనకు బోధ కలుగు నిమిత్తం, మనకు బోధ కలగాలన్న ఉద్దేశంతో దేవుడు వాటన్నిటిని రాయించాడు అనేది ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే పాత నిబంధనలో గ్రంథస్థం చేయబడినటువంటి వాక్యాలు, సందర్భాలు, సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు మనకి ఎలాంటి ఆలోచన రావాలంటే, ఒకవేళ మనం నీరు గారిపోతున్నాం, నిరాశలో ఉన్నాం, మనం బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, ఒక్కసారి పాత నిబంధన చరిత్ర అంటే పౌలు గారి మాటను బట్టి పాత నిబంధన చరిత్రలోకి వెళ్ళి, మరి నిరాశలో, నిస్పృహలో, బాధలో, శోధనలో ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలు మనం స్టడీ చేస్తున్నప్పుడు, వాళ్ళ జీవితాల్లోనికి వెళ్ళి మనం తొంగి చూస్తున్నప్పుడు, మరి దేవుడు వారిని ఎలా ఆదరించాడు, దేవుడు వారికి ఎలా ఓర్పు సహనాన్ని వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో పుట్టించాడు, వారు ఎలా దీన్ని అధిగమించారు, ఈ శోధనని వారు ఎలా జయించారు, దేవుడు వారికి అన్నిటిలో ఎలా తోడుగా ఉన్నాడు అనేది మనం అవి చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓర్పు వలన, తర్వాత లేఖనాల వలన ఆదరణ అన్నాడు. చూడండి, అంటే లేఖనాలు మనకేం చేస్తాయి అంటే ఆదరణ ఇస్తాయి, లేఖనాలు మనకి ఓర్పును పుట్టిస్తాయి, లేఖనాలు మనకి నిరీక్షణ కలిగిస్తాయి. ఎలా కలిగిస్తాయి అంటే వారి జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటిని మనం చదవటం వలన లేదా వినటం వలన, వాటిని గురించి మనం ధ్యానం చేయటం వలన, ఇదిగో ఆనాడున్న భక్తులకి దేవుడు సహాయం చేశాడు, ఖచ్చితంగా నాకు కూడా సహాయం చేస్తాడనే ఒక నిరీక్షణ మనలో పుట్టించడానికి పాత నిబంధనలో చోటు చేసుకున్న సంఘటనలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, బోధ కలుగు నిమిత్తము ఇవన్నీ వ్రాయబడ్డాయి అనే విషయం చెప్తున్నాడు. బోధ ఒక్కటే కాదు, ఇదిగో ఇంకా ఏముంది అనేది ఒకసారి మనం చూడగలిగితే, అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, దయచేసి మీరందరూ కూడా రాసుకోండి. మీకు జ్ఞాపక శక్తి బాగా ఉంటే వాటిని మీ హృదయాల్లో భద్రపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకైతే జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఓకే, రైట్. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. ఈ సంగతులు, ఏ సంగతులు పైనుంచి మనం చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది, కానీ మనకి ఇప్పుడు సమయం లేదు. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. ఓకే,
10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించాయి. వారికంటే ఇశ్రాయేలుడికి, పాత నిబంధన చరిత్రలో లేదా పాత నిబంధన కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఇదిగో ఇవన్నీ చోటు చేసుకున్నాయి. అయితే ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించిన యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి ఇవన్నీ కూడా రాయబడ్డాయి. బోధ కలగటం కోసం ఇవన్నీ రాయబడ్డాయి, బుద్ధి కలగటానికి ఇవన్నీ రాయబడ్డాయి అనే విషయాలు దేవుడు పౌలు భక్తుడి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అనమాట. అంటే పాత నిబంధనలో చోటు చేసుకున్న ప్రతి సంఘటన, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని మలాకి గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు, లేదా క్రొత్త నిబంధనలో ఉన్న సంఘటనలు కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు, వాటిని గురించి చదువుతున్నప్పుడు, లేదా మనకి వినపడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు దీని ద్వారా నాకు బోధ తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ సంఘటన ద్వారా, దేవుడు ఈ అధ్యాయం ద్వారా, దేవుడు ఇదిగో ఈ వాక్యం ద్వారా నాకు బుద్ధి కలిగించే విధంగా చెప్తున్నాడు అనే విషయాలు మన మదిలోకి రావాలి. ఆ వాక్యాలు, ఆ సందర్భాలు, ఆ సంఘటనలు, ఆ అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు అలాంటి ఆలోచనలు మనలోకి రావాలి తప్ప వాటిని తప్పు పట్టే ప్రయత్నం మనం చేయకూడదు. వాటిని తప్పుగా చిత్రీకరించే ఆలోచనలు కూడా మనం చేయకూడదు. ఎవరైనా వాటిని తప్పు పట్టి వక్రీకరించి మాట్లాడుతున్నప్పుడు, వాటిని మనం వింటున్నప్పుడు మనం మన విశ్వాసాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోకూడదు, అవిశ్వాసంలోకి మనం వెళ్ళిపోకూడదు. బైబిల్లోనే ఒక సంఘటన చూపించి ఇదిగో ఈ సంఘటన ఇలా జరిగింది కదా, అలా జరిగింది కదా అని కాలం గురించి, సందర్భం గురించి, సమయం గురించి ఏం చెప్పకుండా కేవలం ఒక సందర్భాన్ని తీసుకొని దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, దాని గురించి వాళ్ళు ఎవరో వివరిస్తున్నప్పుడు, బైబిల్ సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు బైబిల్కి వ్యతిరేకులు, బైబిల్ యొక్క విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు కాదు, బైబిల్కి అగైనెస్ట్ అనమాట. అటువంటి వాళ్ళు ఒక అధ్యాయం తీసుకొని లేదా ఒక సందర్భాన్ని తీసుకొని వివరిస్తున్నప్పుడు అసలు చెబుతున్నవాడు ఎవడు, వాడికి బైబిల్ తెలుసా తెలీదా, ఆయన బైబిల్ టీచరా, బైబిల్ ప్రొఫెసరా, లేకపోతే బైబిల్పై ఒక అధ్యయనం చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక మంచి రీసెర్చరా? సో ఇవన్నీ తెలుసుకోకుండా మనం విని మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒక సంఘటన మనం చదువుతున్నప్పుడు కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, అక్కడున్న ఆ వాతావరణాన్ని, ఆ పరిస్థితులని, ఆ కాలపు ప్రజలను దృష్టిలో పెట్టుకుని మనం వాక్యం చదువుతున్నప్పుడు అప్పుడు మనకి వాక్యం చక్కగా అర్థమవుతుంది. ఆ దేవుడు అందులో నుంచి మనకేదో బోధ చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు ఆ సంఘటన ద్వారా మనకేదో బుద్ధి కలిగించాలని చెబుతున్నాడనే ఒక విషయాన్ని మనం మనసులో పెట్టుకునే వినాలి తప్ప, లేదా చదవాలి తప్ప ఇదిగో తప్పుగా మనం అపార్థం చేసుకొని మన విశ్వాసాన్ని కోల్పోయే విధంగా మనం ఉండకూడదు, అవిశ్వాసంలోకి జారిపోయే విధంగా మనం ఉండకూడదు. కనుక ఈరోజు పాత నిబంధనలు చోటు చేసుకున్న ఒక సంఘటన మీ ముందు ఉంచాలి ప్రయత్నం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. పాత నిబంధనల గ్రంథంలో చోటు చేసుకున్న సంఘటన, ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను, లేదా మీకు పరిచయం ఉన్న కుటుంబం అయి ఉండొచ్చు. ఆ కుటుంబాన్ని ఈరోజు మీతో పంచుకుంటాను. ఆ కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులు, సామాజిక స్థితిగతులు, వ్యక్తిగత పరిస్థితులు, వీటన్నిటిని కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఏకాగ్రతతో వినండి. ఇక్కడున్న మనందరికి ఉపయోగపడేటటువంటి సందేశం అన్నమాట. ఓకేనా? పెద్దలకు, చిన్నలకు, యవనస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే సందేశం. ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారు ఉన్నారా? ఇందాక సహోదరులు చెప్పారు కదా అబ్రహాం గారి గురించి. అబ్రహాం గారు జీవితంలో జరిగిన కార్యం అంటే 25 సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానం చేసిన పుత్రుడు పుట్టాడు. ఇప్పుడు అది మనకేం నేర్పిస్తుందనంటే 25 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పిన మాట నెరవేరింది, ఖచ్చితంగా నా జీవితంలో కూడా నెరవేరుతుందనే ఒక నిరీక్షణ అబ్రహాం గారి సంఘటన మనం చూస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనకు అర్థం కావాలి. ఒక నిరీక్షణ మనలో పుట్టాలన్నమాట. ఇప్పుడు అబ్రహాం గారి కుమారుడు ఇస్సాక్ గారు ఉన్నారు, ఇస్సాక్ గారి కుమారుడు యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారికి మొత్తం ఎంతమంది? 13 మంది కదా, 13 మంది. మొత్తం ఎంతమంది అన్నప్పుడు 13 మంది అనాలి. మగపిల్లలు ఎంతమంది అన్నప్పుడు 12 మంది అనాలి. నేను మగపిల్లలు ఎంతమంది అని అడిగానా, మొత్తం ఎంతమంది అని అడిగానా? మొత్తం ఎంతమంది అని అడిగాను. అందుకే నా పదాలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంచెం చల్లటి గాలి వస్తుంది, నేను ఏదో మీకు కథ చెప్తున్నట్టుగా ఉండకూడదు. వాక్యం చాలా జాగ్రత్తగా మనసు పెట్టి విందాం. ఓకేనా? యాకోబు గారికి ఎంతమంది? మొత్తం 13 మంది. ఒక ఆడపిల్ల, 12 మంది మగపిల్లలు. ఈ 12 మందిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనలో నుంచి యేసుప్రభు వచ్చాడు. ఎవరైనా? వెరీ గుడ్, యూదా అనే ఆయనలో నుంచి యేసుప్రభు రావటం జరిగింది. గత రాత్రి వేళ మేము మందిరంలో, సంఘంలో యూదా గురించి మేము అధ్యయనం చేశాం. కావాలంటే మీరు వినాలి అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. యూదా గురించిన పూర్తి వివరాలు అందులో ఉంటాయి. లవ్ యువర్ గాడ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ వీడియో మీరు చూడొచ్చు, ఒకవేళ వినని వాళ్ళైతే. ఓకేనా? ఇప్పుడు ఆ యూదా కుటుంబాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యూదా యొక్క వివాహం, యూదా యొక్క కుటుంబం, యూదా జీవితంలో చోటు చేసుకున్న సంఘటన మీతో పంచుకుంటాను. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. అప్పుడే మనకి వాక్యం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు.
ఓకేనండి, ఏకాగ్రతతో విందాము, సమయాన్ని చూడొద్దు, కేవలం వాక్యాన్ని మాత్రమే చూద్దాము. రైట్, ఆది కాండము 38వ అధ్యాయము దయచేసి చూడండి ప్రియులారా. ఆది కాండం 38వ అధ్యాయం, ఆది కాండము 38వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా మనం చూద్దాం. ఈ 38వ అధ్యాయం అంతా మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి. ఇప్పటి వరకు మీరు ఏవైతే విన్నారో వాటన్నిటిని కాస్త పక్కన పెట్టేసి ఎంటీ మైండ్తో చాలా జాగ్రత్తగా విందాం. ఓకే, ఆది కాండం 38వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. ఆ కాలమందు అంటే ఏ కాలం అది? అందరూ కలిసి తమ్ముడిని చంపేద్దామని ప్లాన్ చేసినటువంటి కాలం అది. అప్పుడు యూదా అనే ఒక వ్యక్తి వచ్చి, వద్దు, చంపటం వల్ల మన ప్రయోజనం ఏంటిదిగో ఇతన్ని అమ్మేద్దాం అని ప్లాన్ చెప్పాడు, సలహా ఇచ్చాడు. మరి తమ్ముడిని అమ్మేశారు. తమ్ముడిని అమ్మేసిన తర్వాత ఇప్పుడు తండ్రి భయంకరమైన దుఃఖంలో ఉన్నాడు. ముసలి ప్రాణం కదండి, ఆ వయసులో కొడుకు దూరం అయిపోతే ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా, ఎంత బాధ ఉంటుందో తెలుసా. బ్రతికుండగానే తండ్రికి దూరం చేశాడు యోధా. అంటే మిగిలిన సహోదరుడు కూడా బైబిల్లో పాపం ఊరికైపోదనే మాట ఉంటుంది సార్, చూడండి. ద్వితీయోపదేశకాండం సంఖ్యాకాండం సంథింగ్ ఊరికిపోదు, పాపం పట్టుకుంటుంది. వాక్యం సచ్చి మనం చేసే పాపాలు ఎక్కడికి పోవండి. బాగా వినండి, మనం చేసే పాపాలు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా వాటి ప్రతిఫలం మన భూమి మీద అనుభవించక తప్పదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఈవెన్ నువ్వు యేసు ప్రభువుని నమ్మినప్పటికీ కూడా దానికి తగ్గ శిక్ష భూమి మీద ఖచ్చితంగా అనుభవించే తీరాలి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు చేసిన భయంకరమైన మారణకాండ అంటే ఇళ్లల్లోనికి వెళ్ళి స్త్రీలను సైతం పురుషులను సైతం జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చాడు కదా. అదే సిచ్యువేషన్ పౌలుగా మారిన తర్వాత కూడా తన కూడా ఏం చేశారు తెలుసా? ఈడ్చుకొని అవతల పారేశారు, చచ్చిపోయాడు అనుకుని. సో అట్లాగా థ్యాంక్స్ అమ్మా. సో అట్లాగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, మనం చేసే పాపాలు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా వాటి పర్యవసానాన్ని మనం భూమి మీద ఖచ్చితంగా అనుభవిస్తాం. నేనైనా ఎవరైనా సరే ఖచ్చితంగా దాని పర్యవసానాన్ని అనుభవిస్తారు. అయితే యేసుక్రీస్తును నమ్మటం వలన గొప్ప లాభం ఏంటంటే మనకి భయంకరమైన నిత్య నరకపు శిక్ష నుంచి మనం విడిపించబడతాము. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత దొంగ సిలువ మీద ఉన్నాడు, అవునా? దొంగ సిలువ మీద ఉన్నాడు. దొంగ ఏమన్నా తన శిక్ష నుంచి ఏమైనా తప్పించబడ్డాడు యేసు ప్రభు నమ్మినంత మాత్రం చేత అంటే కాదు. భౌతికంగా తాను పొందాల్సిన శిక్షను పొందేశాడు. ఆ శిక్షలోనే కన్ను మూసేశాడు. కాకపోతే నరక శిక్షను తప్పించుకున్నాడు. మీకు అర్థమవుతున్నాను అనుకుంటున్నాను, ఆ పాయింట్ మీరు క్యాచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. యేసుప్రభుని నమ్మాడు. ప్రభువా నీ రాజ్యం నన్ను చేర్చుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెరీ గుడ్, బాగానే ఉంది. జ్ఞాపకం చేసుకున్నాడు, సరే నీ పాపాలు క్షమించేసి అని అయిపోయింది అన్నాడు. కానీ ఆ శిక్ష నుంచి ఏమన్నా విడిపించబడ్డాడా అంటే లేదు. దొంగకి అవకాశం లేదు. నరక శిక్ష నుంచి అతను తప్పించబడ్డాడు, అవునా? నరక శిక్షను తప్పించబడ్డాడు. మన పాపం మనల్ని పట్టుకుంటుంది. అదే చెప్తుంది ఇంకా బైబిల్లో సంఖ్యాకాండం 32వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అందరూ చేయండి, అందరూ చూడండి ఒకసారి. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అండర్లైన్ చేసుకోండి అన్నమాట, గుర్తుపెట్టుకోండి, కంటత పట్టండి. ఆ వాక్యాన్ని కంటత పడదాం, ఆ వాక్యాన్ని మనందరం కంటత పడదాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనునని తెలుసుకోండి అని మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు అనగా నూతన తరపు వారికి ఇస్తున్నటువంటి సందేశం. ఆ సందేశంలో భాగంగా ఒక హెచ్చరికతో కూడిన మాటను మోషే గారు చెప్తున్నారు. ఏమనంటే, మీ పాపము మిమ్మల్ని పట్టుకొనునని తెలుసుకోండి. మీరు తెలుసుకోవాలి. మన పాపం మనల్ని పట్టుకుంటుంది. పాపపు పర్యవసానాలు మనం ఖచ్చితంగా మన జీవితాల్లో చూడాల్సిన పరిస్థితి వస్తుంది, చూస్తాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యోధా జీవితం, యోధా కుటుంబం మనందరికి ఒక పెద్ద పాఠం కాదు, గుణపాఠం, ఒక హెచ్చరిక. ఆ యూదా గారి జీవితాన్ని లేదా ఆ యూదా గారి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు అన్నలందరూ కలిసి తమ్ముడిని ఏం చేశారు? చంపేద్దాం అనుకున్నారు. సరే, మొత్తం మీద దేవుడి మహాకృప చంపలేదు.
అయితే గుంటలో పడేశారు. గుంటలో పడేసిన కొద్దిసేపటికి మరలా తీసుకెళ్ళి ఏం చేశారంటే అమ్మేశారు. అంటే ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్నటువంటి తండ్రి నుంచి ఆ మంచి కుమారుణ్ణి, ఆ ప్రేమ కలిగిన ముద్దుల కుమారుణ్ణి ఏం చేశారంటే అన్నలందరూ కలిసి దూరం చేశారు. ఆ తండ్రి ఎంత విలువలాడిపోయి ఉంటాడు, ఏడ్చాడండి, రోధించాడండి, కుక్క పెట్టాడండి. ఆ వయసులో ఆ వృద్ధాప్యంలో ఆయనకు అవసరం అది. అప్పటికే రాహేలమ్మ చనిపోయింది, తాను ఎంతగానో ప్రేమించిన భార్య రాహేలమ్మ చనిపోయింది. చిన్నోడిని కంటుండగా, చిన్నోడు అంటే బెన్యామిని కంటుండగా దారిలోనే చచ్చిపోయింది. భార్య చచ్చిపోయిందన్న బాధ, దిగులు, కొడుకులేమో ఇలా తయారయ్యారని ఇంకొక బాధ, దీనా విషయంలో షిమ్యోనులో వీళ్ళు చేసిన పనిని బట్టి అదొక బాధ, ప్రతిదీ బాధే. ఎంతగానో ప్రేమగా చూసుకున్న కొడుకు దూరం అయిపోయాడు. ఆ దూరం అవటానికి కారణం అన్నలు. దాని పర్యవసానం ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు చూశారు కూడా. అలా యోధా జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు యోధాకు కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైంది. అది కాదు 38వ తిమోతి వచనం చేసేయండి. ఇంకా ఏ కాలం అది, ఏ కాలంలో జరుగుతుంది ఈ సంఘటన? ఆ కాలం అంటే ఏ కాలం? అన్నలందరూ కలిసి తమ్ముడిని దూరం చేసిన కాలం, తమ్ముడిని చంపేద్దాం అనుకున్న కాలం, తమ్ముడిని గుంటలో పడేసిన కాలం, తండ్రికి దూరం చేసినటువంటి ముద్దుల కుమారుణ్ణి తండ్రికి దూరం చేసినటువంటి కాలం, భయంకరమైన పాడు పని చేసినటువంటి కాలం. ఆ టైంలో యోధా ఎందుకో తెలియదు, తన సహోదరులను విడిచిపెట్టేశాడు, తన కుటుంబ సభ్యుని విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టేసి హీరా అని ఒక అదుల్లామిని యొద్ద ఉండటకు వెళ్ళాడంట. కనాను దేశంలోనే అదుల్లాం అనే ఒక ప్రాంతం ఉంది. ఆ అదుల్లాం అనే ప్రాంతంలో హీరా అనే ఒకడు ఉన్నాడు. ఈ హీరాకి యోధాకి సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరు స్నేహితులు, ఫ్రెండ్స్ అనమాట. మన ఇంట్లో పిల్లలు చూడండి, చెప్పబెట్టకుండా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. అమ్మని అడగరు, నాన్నని అడగరు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పరు, వాళ్ళ ఇష్టం, వాళ్ళని అడిగేవాళ్ళు లేడు. 18 నిండగానే మాకేదో లైసెన్స్ వచ్చింది కదా అని చెప్పేసి అందరు వెళ్ళిపోతారు పిల్లలు. మేము మేజర్స్ అయ్యాం కదా, మాకు ఎవరితో సంబంధం లేదు కదా, అమ్మ పార్టీ ఉంది వెళ్తున్నా బాయ్. ఎక్కడికి పార్టీ? ఏం పార్టీ? దేనికి? అమ్మ సినిమాకి వెళ్తున్నాం మేము అందరం కలిసి, నాన్నకి ఏదో చెప్పు. సినిమాకి వెళ్ళేదేంటి? ఇంట్లో చూసుకో. ఇంట్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఉండదమ్మా, థియేటర్కి వెళ్తేనే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్నేహితుల దగ్గరికి వెళ్ళటం, ఎంతమంది అండి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఈత కొట్టడానికి వెళ్ళి, సినిమాకి వెళ్ళి, బైక్ మీద వెళ్ళి, ఏదో టూర్కి వెళ్ళి, పిక్నిక్కి వెళ్ళి, ఫాల్స్కి వెళ్ళి ఫాల్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అవునా కదా? వద్దు, యోధా తప్పు చేశాడు. తన తండ్రి ఇంటిని విడిచి, తన కుటుంబ సభ్యుని విడిచిపెట్టేసి హీరా అనే ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. సరే వెళ్ళినట్టుకున్నాడంటే కాదు, ఏం చేశాడంటే అక్కడ 2వ వచనం చూద్దాం. 2వ వచనంలో అక్కడ షూయా అనే ఒక కనానీయుని కుమార్తెను యోధా చూసి ఆమెను తీసుకుని ఆమెతో పోయాడు. అంటే షూయా అనే ఒక కనానీయుని చూశాడు. ఆ కనానీయుని కుమార్తె అంటే కనాను దేశానికి చెందిన ఒక అన్యురాలు, ఒక శపించబడిన స్త్రీ. కనానీయులు అంటే శపించబడిన వారండి. నోవహు గారు శపించాడు కదా, కనాను శపింపబడును గాక అని అన్నాడు నోవహు గారు. మత్తు నుండి మేలుకున్న తర్వాత నోవహు గారు మాట్లాడుతూ పిల్లల గురించి కనాను శపింపబడును గాక అని మాట్లాడతాడనమాట. సో శపించబడిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, శపించబడిన స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు, ఒక అన్యురాలతో సంబంధం పెట్టుకున్నాడు, ఆ అన్యురాలని వివాహం చేసుకున్నట్లు లేడు, మరలా 3 పిల్లలు జన్మనిచ్చాడు. ఈ వివాహం చేసుకునే విషయంలో తండ్రిని సంప్రదించాడా, తల్లిని సంప్రదించాడా, అమ్మకి చెప్పాడా? చెప్పలేదు. నాన్నకి చెప్పాడా? చెప్పలేదు. తోబుట్టులకు చెప్పాడా? చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు. తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన తండ్రి జీవితంలో జరగంది, తన తాత జీవితంలో జరగంది, తన ముత్తాత అబ్రహాము జీవితంలో జరగంది, తన జీవితంలో జరిగింది. ఏంటది? వివాహం. అంటే తన సొంత నిర్ణయ ప్రకారంగా జరిగింది. ఆ అన్యపు స్త్రీని వివాహం చేసుకునే విషయంలో తన సొంత ఆలోచనకి, తన సొంత నిర్ణయానికి ప్రాధాన్యత ఇచ్చాడు యోధా. ఈరోజు చూడండి అదే కదా సిచ్యువేషన్. బయటికి వెళ్ళొస్తానని చెప్పిన వాళ్ళు దండలు పట్టుకొని వస్తున్నారు ఇంటికి. షాకుల మీద షాకులు ఇస్తున్నారు మనకి, అంటే తల్లిదండ్రులకి షాకులు ఇస్తున్నారు. భయం వేస్తుంది, పిల్లలు చేసే పనులకు భయం వేస్తుంది. దీనికి తోడు మళ్ళీ ప్రాంక్స్ చేస్తున్నారు, ప్రాంకులు. మ్యారేజ్ చేసుకున్నట్టు ఇంటి ముందుకు వచ్చేసి అమ్మని కాసేపు భయపెట్టడం, నాన్నని కాసేపు భయపెట్టడం, వాళ్ళ రియాక్షన్స్ చూడటం, వాటిని వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడం, అదే పెద్ద గొప్ప కార్యం అన్నట్టు దండలు వేసుకొని రావటం. ఏంటిది? వివాహం అంటే అంత తేలికైపోయిందా? అసలు వివాహ విషయంలో అబ్రహాము గారు తీసుకున్న నిర్ణయం, ఇస్సాకు గారు తీసుకున్న నిర్ణయం, యాకోబు గారు తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా మనం చూస్తున్నప్పుడు అబ్రహాం గారిని ఎవరిని వివాహం చేసుకున్నాడండి? ఎవరిని వివాహం చేసుకున్నాడు? తన బంధువునే శరమ గారిని వివాహం చేసుకున్నాడు. అంతా తెలుసు.
తన కుమారుడైన ఇస్సాకు విషయంలో కూడా అబ్రహాం గారు ఏం చేశాడంటే, ఇదిగో కనాను కుమార్తెల్లో ఒకరిని కూడా ఇచ్చి వివాహం చేయకుండా ఎవరిని ఇచ్చి వివాహం చేయాలనుకున్నట్టే తన బంధువుల్లో ఉన్న ఒక ఆమెను తీసుకొచ్చి నా కుమారుడికి వివాహం చేయని తన ఇంటి పెద్ద దాసుడికి ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. రెప్కమ్మని తీసుకొచ్చాడు కదా. 24వ అధ్యాయం 1-2 వచనాలు ఉంటుంది ఆ సందర్భం. ఆ తర్వాత ఇస్సాకు గారు కూడా ఏం చెప్తాడంటే, తండ్రిని అనుసరించి, నాన్న యాకోబు, ఏశావు చేసుకున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళని, కనానీయుల ఆ కుమార్తెను వివాహం చేసుకున్నాడు, హేతు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వాళ్ళ వల్ల ఇదిగో మేము తల్లిదండ్రులుగా మేము చాలా విసిగిపోయాము. ఇదిగో మీ అమ్మ ప్రాణాలు అయితే బాగా విసిగించేశారు వీళ్ళు. సో నువ్వు మాత్రం దయచేసి ఇక్కడున్న వారిని వివాహం చేసుకోకుండా మా బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడున్న వారిని వివాహం చేసుకొని అయినా అని ఇస్సాకు గారు వృద్ధాప్యంలో కొడుకుకు చెప్పినటువంటి విషయాలు అన్నమాట. అంటే అబ్రహాము గారు తన బంధువుల్లో చేసుకున్నాడు, ఇస్సాకు గారు తన బంధువుల్లో వివాహం చేసుకున్నాడు, యాకోబు గారు తన బంధువుల్లో నుంచి వివాహం చేసుకున్నాడు, కనానీయుల్ని వివాహం చేసుకోలేదు, అన్యుని వాళ్ళు వివాహం చేసుకోలేదు. కానీ యూదా మాత్రం తమ తండ్రికి, తాతకి, ముత్తాతకి వ్యతిరేకంగా తమ వంశంలో జరగంది ఇక్కడ ఇతను జరిగిస్తున్నాడు. ఏంటది? వివాహం తన సొంత నిర్ణయ ప్రకారంగా జరిగిస్తున్నాడు. పెద్దలు ఏమైపోయారు? అమ్మ ఏమైపోయింది, నాన్న ఏమైపోయాడు? నాన్నకి చెప్పకుండా, అమ్మకి చెప్పకుండా ఈ రోజుల్లో చాలామంది వివాహాలు చేసుకొని మరి తల్లిదండ్రుల్ని బాధ పెట్టే పిల్లలు చాలామంది నేటి సమాజంలో ఉన్నారు. వాళ్ళని బాధ పెట్టి మనం ఏం సాధిస్తామంటే, అమ్మని బాధ పెట్టి, నాన్నని బాధ పెట్టి మనం సాధించేది ఏమని చెప్పండి? వాళ్ళని ఏడిపించి వాళ్ళు సంతోషపడితే, వాళ్ళు ఆనందపడితేనే మనకి దీర్ఘాయువుకు మూలం వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం. నీ ఆయువు వాళ్ళ ఆనందంతో, వాళ్ళ సంతోషంతో ముడిపడింది. ఎలా? ఎవడు చెప్పాడు? నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. అంటే సన్మానించడం అంటే కూర్చోబెట్టి మదర్స్ డే రోజు లేదా ఫాదర్స్ డే రోజు కుర్చీ వేసి కూర్చోబెట్టి సెలవు కప్పి, అమ్మ ఈరోజు నువ్వేం పనులు చేయకు, ఆ ఒక్కరోజే, నాన్న ఈరోజు నువ్వేం పనులు చేయకు, ఆ ఒక్కరోజే, పోనీ చేసి ఏమైనా సక్రమంగా చేస్తారా? లేదు, ఇల్లంతా అల్లకొల్లమే. ఒక రోజులో అయిపోయే పని వారం అంతా పని పెడతారు, అన్నీ మార్చేస్తారు, గ్యాస్ అవగొట్టేస్తారు, సిలిండర్ పోయి అంతా అన్నీ పాడు చేసేస్తారు, గిన్నెలన్నీ పాడు చేస్తారు. వీళ్ళేమో సర్లే ఏదైతే చేశారు కదా అని వీళ్ళు సంతోషం వీళ్ళది. వద్దు, అలాంటివి చేయాలని దేవుడు మనకు చెప్పలేదు. జీవితకాలం, బ్రతికినంతకాలం వాళ్ళని ఏం చేయాలి? మనం సన్మానించాలి, గౌరవించాలి, లోబడాలి, వారి మాటకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి, వారిని కష్టపెట్టకుండా, వారిని దుఃఖ పెట్టకుండా, వారిని మనం ఆనంద పెట్టే బిడ్డలుగా ఉంటే చాలా సంతోషం అంటే. ఓకేనా? రైట్. కానీ యూదా తన తండ్రిని, తల్లిని బాధ పెట్టినట్టుగా మనం చూడగలం. వివాహం అంటే సడన్గా ఏమనుకుంటామని ఎంత ప్లానింగ్ చేసుకుంటారండి? నా కొడుకు వివాహం ఎలా చేయాలి, ఇలా చేయాలి అనుకుంటారు అనుకోరా? చచ్చిపోయాడు అనుకున్నారా? తల్లిదండ్రులు చచ్చిపోయారు అనుకొని వివాహం చేసుకున్నారండి పోయి. ఆ తమ్ముళ్ళకి, అన్నలకు కూడా చెప్పలేదండి, వివాహం చేసేసుకొని వచ్చేసాడండి. అదే తమ్ముడు వివాహం అంటే అంత ఘనంగా, ఎంత ఆర్భాటంగా చేసేవాళ్ళు. సో తల్లిదండ్రులను సంప్రదించకుండా, ఇదిగో వాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు. ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఈ విషయం నాన్నకి, అమ్మకి చెప్తే వాళ్ళు వినరు కాబట్టి, నా అన్నలకి తమ్ముళ్ళకి చెప్పిన వాళ్ళు వినరు కాబట్టి, సో ఈ అమ్మాయినే నేను వివాహం చేసుకుంటానని తను నిర్ణయం తీసుకున్నాడు. ఒక కనానీయురాల్ని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో మనందరూ తెలుసు. 3 పిల్లలకు జన్మనిచ్చారు. మొదటివాడి పేరేం పేరు? ఒకసారి చదవండి, 3వ వచనం చదవండి. ఆమె గర్భవతి కుమారుడు కనుక అతడు వానికి ఏరు అని పేరు పెట్టాడు. ఏట్లోకి పోయాడు, ఏరు, అడ్రస్ లేకుండా పోయాడు. ఏరు అని పేరు పెట్టారు మొదటివాడికి, అంటే జ్యేష్ఠ కుమారుడు. తర్వాత 4వ వచనం, ఆమె మరలా గర్భవతి కుమారుడు కనుక కని వానికి ఓనాను అని పేరు పెట్టింది. ఏనాను? ఓనాను అని పేరు పెట్టింది. తర్వాత 5వ వచనం, ఆమె మరలా గర్భవతి కుమారుడు కని వానికి షేలా అని పేరు పెట్టిందంట. షేలా. ఆమె వీడిని కన్నప్పుడు అతడు కజీబులో ఉన్నాడు అని రాయబడింది. కజీబ్ అనే ప్రాంతంలో ఉన్నాడు. అంటే కుటుంబానికి దూరంగా, స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోవటమే కాకుండా దూరంగా ఉంటూ వివాహం చేసేసుకొని ఒక కుటుంబాన్ని, తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని అక్కడున్న కనానీయులతో సంబంధాలు పెట్టుకుంటూ పిల్లల్ని కంటూ, ఎవరికి పుట్టినరోజులు కానీ, అన్నప్రాసనలు కానీ, వేటికి కూడా తన తల్లులకి, తండ్రికి, తాత ముత్తాతలకి, బంధువులకి ఎవరికి చెప్పకుండా తన సొంత నిర్ణయంతో ముందుకు కొనసాగుతున్నట్టుగా మనం చూస్తున్నాం యూదా జీవితాన్ని. తన సొంత ఆలోచన ప్రకారంగా ముందుకు నడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇట్లా ఉండకూడదండి, చాలా తప్పండి. నేనైనా సరే, ఎవరైనా సరే మనం ఇలా ఉండకూడదు. తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళుగా అస్సలు ఉండకూడదు.
చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు కన్నీటితో మన విషయమై వాళ్ళు దుఃఖపడితే ఖచ్చితంగా వాటి రిజల్ట్ మనం భూమి మీద చూడాల్సి వస్తుంది. కొడుకు విషయంలో తండ్రి, కూతురు విషయంలో తల్లి దుఃఖపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజున దాని పర్యవసానం మనం చూస్తాం. యాకోబు ఎంత ఏడ్చాడండి, ఎంత ఏడ్పించారండి ఆ ముసలి తండ్రిని, ఆ ముసలి ప్రాణాన్ని ఎంత దుఃఖపెట్టారండి. యోధా కూడా ఏడ్చాడండి. యోధా కూడా అదే సిచ్యువేషన్ వచ్చిందండి. యోధా గారికి కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా? ఏ పిల్లలైతే కన్నాడో ఆ పిల్లల్లో ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయారు అంటాం కంటే దేవుడే చంపేశాడు. ఎవరిని? యోధా యొక్క ఇద్దరు కుమారుని దేవుడే చంపేశాడు. సహజంగా దేవుడు త్వరపడి ఎవరిని చంపడానికి ఆయన ముందుకు వచ్చేవాడు కాదు. ఆయన కొంచెం దీర్ఘశాంతి చూపించేవాడు, సహనం చూపించేవాడు. కానీ అలాంటి ఆయన చంపాలి అనుకున్నాడంటే వాళ్ళ పాపపు స్థితి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోగలం. యోధా కుమారుల స్థితి. ఎందుకు వాళ్ళు అలా తయారయ్యారంటే యోధా భార్య కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె అన్యురాలు, శపించబడిన స్త్రీ, ప్లస్ ఆ అన్యుల ఆచారాలు బాగా వంట పట్టించుకున్నటువంటి స్త్రీ అనమాట. సో అలాంటి వాతావరణంలో, అలాంటి దేశంలో, అలాంటి జాతిలో పెరిగినటువంటి ఆమె పుట్టిన పిల్లలు కూడా ఖచ్చితంగా పాడైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబానికి దూరంగా ఉన్నాడు యోధా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తండ్రికి తల్లికి దూరంగా ఉన్నాడు. తండ్రి తల్లి ఉన్నా ఏదో ఒకటి చెప్పి కాస్త నడిపిస్తారు, మంచి మాటలు చెప్తారు, వాళ్ళని కాస్త మంచి గైడెన్స్లో తీసుకెళ్తారనమాట తాతలు, అమ్మమ్మలు లేదా నానమ్మలు ఉంటే. కానీ ఈ కనాను ప్రాంతంలో ఉండటం వల్ల ఆ ప్రాంతం యొక్క ప్రభావం వారి మీద పడింది. ఆ కుటుంబం యొక్క లేదా ఆ కనాను స్త్రీ యొక్క కుటుంబపు ప్రభావం వీరి మీద పడింది. సో ఆ పిల్లలు చెడిపోయారు. అందుకే దేవుడు చంపేశాడు. మొత్తం మీద పెద్ద కొడుకు పెద్దోడయ్యాడు. జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠుడు అంటే అప్పట్లో ఒక బలం, ఒక అతిశయం. నా పెద్ద కొడుకు అండి. కొంచెం మిగిలిన వాళ్ళకంటే పెద్ద కొడుకు గురించి కాస్త గట్టిగా చెప్పుకుంటారు ఎవరైనా తల్లిదండ్రులు. మా పెద్ద అబ్బాయి అండి, నా పెద్ద కొడుకు. నా పెద్ద కొడుకు అంటే ఎక్కడ లేని ఏదో ఒక కథ, వాళ్ళ గర్వం అది, ఒక పౌరుషం, మీసాలు ఇట్లా తిప్పేసే పరిస్థితి అనమాట పెద్ద కొడుకు అంటే. సో పెద్ద కొడుకు పుట్టిన తర్వాత పెళ్లి చేశాడు. విచిత్రం చూడండి, యూదా తండ్రి అనగా యాకోబు గారు యూదా వాళ్ళే తప్పు చేయలేదు. యూదా వాళ్ళంటే ఎవరో ఒకరిని వివాహం చేసేసుకోలేదు. ఇస్సాకు గారి ఆజ్ఞ మేరకు వివాహం చేసుకున్నాడు బంధువుల్లో. అబ్రహాము గారి ఆజ్ఞ మేరకు ఇస్సాకు గారు కూడా వివాహం చేసుకున్నాడు. కానీ యూదా అలా చేయలేదు. కానీ యూదా మాత్రం ఏం చేశాడంటే తన విషయంలో అలా జరగలేదు, తన కొడుకు విషయంలో జరిగించాడు. మళ్ళీ చూడండి ఎంత విచిత్రం. తాను మాత్రం తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సంసోను కూడా అదే కదండి, సంసోను గారు కూడా చేసింది అదే కదండి. ఏం చేశాడండి ఆయన? తిమ్నాథం వెళ్ళిపోయాడు, ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతిని చూసి, అమ్మ నాన్న ఇక అమ్మాయి నాకు ఇచ్చేయండి, ఇవ్వకపోతే నేను చేస్తా లేదా మిమ్మల్ని చంపేస్తానని అనలేదు. వాళ్ళ ప్రాణం తీసే అంత మాటలు మాట్లాడాడు అనమాట సంసోను గారు. చాలా బాధపడ్డాడు. రే మన వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావు ఏంటి, ఎందుకు నాన్న అట్లా చేస్తున్నావు అని చెప్పేసి మందలించే ప్రయత్నం చేసినా కూడా వెళ్ళా. ఆ వయసులో ఉన్న ఆవేశం అలాంటిది కదండి, ఆ వయసులో ఉన్న ఆలోచన అలాంటివి కదండి. ఎవరు వినరు కదండి. ముసలోడు వాక్యం చెప్తే ఎవరు వింటారండి? అంతేనా? పిల్లలకి ఎలా ఉంటుంది తెలుసా, కుర్రోళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? పెద్దోళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు చెప్తుంటే వాక్యం ఎలా ఉంటుందంటే, అన్నీ అనుభవించేసి అన్నీ చేయాల్సిన ఏదో పనులన్నీ చేసేసి ఇప్పుడు వచ్చి నీతి వాక్యాలు చెప్తున్నావు మాకు. నిజమండి, మీరు ఆలోచించండి. యువతను మీరు స్టడీ చేయండి, వాళ్ళు అదే ఆలోచిస్తారు. చేయాల్సిన అన్ని పనులను, తప్పుడు పనులను చేసేసి అన్ని అనుభవించాల్సిన అనుభవించేసి మాకేదో నీతి వాక్యాలు ఇప్పుడు చెప్తున్నావేంటి అని అంటారు. యవనస్తుడికి, యవనంలో ఉన్నవాడు చెప్తే బాగా అర్థమవుతాయి. ముసలోడు చెప్తే ఏం అర్థమవుతుంది? అలాగని చెప్పొద్దని కాదు, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారేమో. మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు, మమ్మల్ని అవమానిస్తున్నాడు అనుకోకండి. నేను అలా చెప్పట్లేదు. యువతని దృష్టిలో పెట్టుకొని, వింటున్న ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని మన వాక్యం చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దోళ్ళకి పిల్లలు చెప్పినా ఎక్కదు. అవునా? నువ్వేందయ్యా మాకు చెప్పేది సంసారం గురించి, సాగరం గురించి, కాపురం గురించి, కుటుంబం గురించి అంటారా? అనరా? డైరెక్ట్గా అనర్లే కానీ ఇండైరెక్ట్గా అనుకుంటారు. ఏందో పెళ్ళి 10 మంది పిల్లలకు జన్మనిచ్చిన తండ్రిలా మాట్లాడుతున్నారు ఏంటి బాగా అంటారు. ప్రభునందు ప్రియులారా, యూదా గారు మాత్రం తన కుమారుడి విషయం ఏం చేశాడు?
తామారు అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేశాడు. ఒకసారి చూడండి 6వ వచనంలో, యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అనే దాన్ని పెండ్లి చేశాడు. పెండ్లి ఎవరు చేశారు? యూదా గారు చేశారు. ఎవరికి చేశాడు? తన పెద్ద కుమారుడికి పెండ్లి చేశాడు. మరి నువ్వు ఈ అవకాశాన్ని ఎందుకు నీ తండ్రికి ఇవ్వలేదు? నీ తండ్రికి నువ్వు ఎందుకు ఈ అవకాశం ఇవ్వలేదు? నువ్వు ఇలా చేశావు. జ్యేష్ఠ కుమారుడు వివాహం చేశాడు. అక్కడున్న ఎవరో ఒక స్త్రీని వివాహం చేశాడు, తామారుని వివాహం చేశాడు. మంచి అందమైన స్త్రీ, మంచి గుణవతి అయిన స్త్రీ, చాలా తెలివి కలిగినటువంటి స్త్రీ. ఆ స్త్రీని ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఏం జరిగింది? అందరి జీవితాలు ఏదైతే జరుగుతుందో అదే జరిగింది. 7వ వచనం, యూదా జ్యేష్ఠ కుమారుడని ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక దేవుడు అతన్ని ఏం చేశాడు? చంపేశాడనే మాట ఉంది చూడండి. దేవుడే అతన్ని చంపేశాడంటే ఏరు యొక్క స్థితి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోగలం. అవునా కదా? దేవుడు జోక్యం చేసుకొని ఆ ఏరుని చంపాలనుకున్నాడంటే అది చిన్న విషయం కాదు. అంటే దేవుడే దిగి వచ్చి అతన్ని చంపేశాడని కాదు, డైరెక్ట్గా కత్తి తీసుకొని పొడిచాడని కాదు. చావును అనుమతించాడు. వివాహం చేసుకున్న తొలి దినాలలోనే, కొద్ది కాలంలోనే మరి ఏరు చచ్చిపోవడం అనేది చాలా చాలా బాధాకరం. నా బలం, నా గర్వం, నా అతిశయం అనుకున్న యోధా తగ్గిపోయాడు, కరిగిపోయాడు, బెండైపోయాడు, బాధకు గురైపోయాడు. అయ్యో నా బలం పోయిందే, అయ్యో నా బల ప్రారంభం వీడే అనుకున్నానే, వీడు చచ్చిపోయాడే అనే బాధ తనను వెంటాడింది. మీరు ఈ అధ్యాయానికి ముందున్న యోధాన్ని చూడండి, ఈ అధ్యాయానికి తర్వాత ఉన్న యోధాన్ని చూడండి. వింటున్నారా? ఈ 38వ అధ్యాయంలో ఉన్న సంఘటనకి ముందున్నటువంటి యోధా గారిని చూడండి, ఈ 38వ అధ్యాయంలో ఉన్న ఈ సంఘటనకి తర్వాత ఉన్నటువంటి యోధా గారిని చూడండి. నిజంగా ఆయనలో ఎంత మార్పు అనేది చోటు చేసుకుందో మనం అర్థం చేసుకోగలం. తప్పులు సహజం, మనుషులుగా, మానవులుగా మనలో బలహీనతలు సహజం. అయితే దానికి ఏకైక మార్గం విడిచిపెట్టడం, పశ్చాత్తాపడటం, ఒప్పుకోవటమే కాదు, ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అతిక్రమములు ఒప్పుకొనివాడు కనికరింపబడడు. ఆ పాయింట్ క్యాచ్ చేయండి. అతిక్రమాలు ఒప్పుకునేవాడు కనికరించబడడు. అతిక్రమములు ఒప్పుకొని దాచిపెట్టేవాడే కాదు, ఒప్పుకున్నవాడు కూడా కనికరించబడ్డు. అతిక్రమములు ఒప్పుకొని, నెక్స్ట్ పాయింట్, విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. విడిచిపెట్టకుండా ఒప్పుకోవడంలో ప్రయోజనం ఏముంది? దేవుడా నేను పాపిని 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 ఎందుకు ఎన్నిసార్లు చెప్తావు? ఏంది పాడిందే పాట? ఎవడు కాదన్నాడు నువ్వు పాపివి కాదని? పాపే, పాపులలో ప్రధానుడివి, పాపులలో ప్రధాన స్త్రీవి. మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి పాపిని 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 పాడిందే పాడుతుంది. సరే పాపివి బాగానే ఉంది, మరి ఎప్పుడు నువ్వు పరిశుద్ధులుగా మారేది, పరిశుద్ధులుగా మారేది? ఇంకెప్పుడు ఆ పాపపు స్థితిని విడిచిపెట్టేది? పోయిన ఆదివారం అలా చేశాను, సోమవారం ఇలా చేశాను, మంగళవారం ఇలా చేశాను, మాట్లాడకూడదు అనుకున్నా మాట్లాడాను, వినకూడదు అనుకున్నా విన్నాను, చూడకూడదు అనుకున్నా చూశాను, చేయకూడదు అనుకున్నా చేసేసాను, వెళ్ళకూడదు అనుకున్నా వెళ్ళాను. అయ్యయ్యో నన్ను క్షమించి ప్రభువా. ఏంటండి, ఒప్పుకున్నా బాగానే ఉంది, విడిచిపెడుతున్నామా? యూదా గారి జీవితం మనకు గొప్ప ఆదర్శంతో కూడినటువంటి పాఠం అండి. సో ఎప్పుడైతే యూదా గారి జీవితంలో ఈ సంఘటన చోటు చేసుకుందో తనలో అన్ని ఒక పశ్చాత్తాపానికి దారి తీశాయన్నమాట. యూదా గారిలో పశ్చాత్తాపం దారి తీశాయి. మొత్తం మీద యూదా గారి జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడంటే మరి ఏరు దేవుని దృష్టికి చెడ్డవాడు, తన దృష్టికి మంచివాడే. మన పిల్లలు మన దృష్టికి మంచివాడేనండి. ఎంత చెడ్డోళ్ళైనా మన దృష్టికి మనకు బాగానే ఉంటారు, అంతే కదా. కానీ మిగిలిన వాళ్ళ దృష్టికి మంచోడుగా ఉంటారంటానికి గ్యారెంటీ లేదు. దేవుని దృష్టికి ఇతను ఏమైపోయాడు? ఏరు అనేవాడు చెడ్డోడైపోయాడు. అందుకే దేవుడు ఇతన్ని చంపాలనుకున్నాడు, చంపేశాడు, అయిపోయింది. అయితే అప్పట్లో ఉన్న ఆచార ప్రకారంగా, అప్పట్లో ఉన్న సాంప్రదాయ ప్రకారంగా, అప్పట్లో ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఏంటంటే పాత నిబంధన కాలంలో లేదా అప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే, వివాహం చేయబడిన స్త్రీ ఎవరైతే ఉన్నారో మరి ఆమెకు మరిది ధర్మం జరిగించాలని ఒక ఆచారం ఉండేది. మరిది ధర్మం జరిగించాలని ఒక ఆచారం ఉండేది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నాకు వివాహం అయింది, నా భార్య వివాహం చేసుకున్నాను, నేను కొంతకాలానికి మొత్తానికి చనిపోయాను. ఇప్పుడు నా వంశం నిలబడాలి, నా తర్వాత వచ్చే తరాలు నిలబడాలంటే ఇప్పుడు నా తర్వాత ఉన్నటువంటి నా తమ్ముడు మరి మరిది ధర్మం జరిగించాలన్నమాట. నా భార్యకి మరిది అవుతాడు కదా, సో మరిది ధర్మం జరిగించాలి. ఎందుకు జరిగించాలి? ఇక పుట్టబోయే తన మరిది అంటే నా తమ్ముడు వచ్చి నా భార్యను వివాహం చేసుకొని నా పేరు మీద సంతానాన్ని నిలబెట్టాలన్నమాట. నా పేరు మీద వంశాన్ని తీసుకొని వచ్చే పని చేయాలన్నమాట. ఇది ఒక ఆచారంగా ఉండేది. వేరే వాళ్ళు వివాహం చేసుకొని వంశాలు రాకూడదు,
నా పేరు నిలబడాలన్న ఉద్దేశంతో అప్పట్లో ఆచారాలు అలా ఉండేవి. ధర్మశాస్త్రం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. ధర్మశాస్త్రం కూడా ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చదవండి. అయితే అందులో కొన్ని వాక్యాలు మాత్రమే నేను చదువుతాను, మీకు అర్థం అయ్యే విధంగా నేను బోధిస్తాను. జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం నుంచి, సహోదరుడు కూడి నివసిస్తుండగా వారిలో ఒక సంతానం లేక చనిపోతే. తీసారండి అందరూ? ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు చూడండి, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. చదువుతున్నప్పుడు కాలాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఆ కాలపు పరిస్థితిని దృష్టిలో పెట్టుకోండి. ఓకే. 5వ వచనం, సహోదరులు కూడి నివసిస్తుండగా వారిలో ఒకటి సంతానం లేక చనిపోతే చనిపోయిన వారి భార్య అన్యుణ్ణి పెళ్లి చేసుకోకూడదు. ఎవరు పడితే వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దుకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరుని బదులుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపాలి. 6వ వచనం, చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీలో నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండాలి. చనిపోయిన వారి పేరు మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను చనిపోయాను, నా తమ్ముడు ఉన్నాడు, మరిది ధర్మం జరిగించాడు, బిడ్డను కన్నాడు అంటే ఆమె నా భార్య బిడ్డను కంది, చనిపోయిన నా పేరు మీదే ఆ కొడుకు పిలవబడతాడు అనమాట. ఇతను ఎవరు కొడుకు అంటే పలానా సాగర్ కొడుకు. మీకు అర్థమవుతుంది కదా? అదేంటి తమ్ముడు కదా? నో. ఎందుకంటే నా స్థానంలో నా తమ్ముడు వచ్చి ఆ మరిది ఆ ధర్మాన్ని జరిగించాడు కాబట్టి, సో ఇప్పుడు నా తమ్ముడు వచ్చి చనిపోయిన అంటే నా భార్యతో ఉన్నప్పటికీ కూడా, నా భార్యను వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆమెకు పుట్టే బిడ్డ జ్యేష్ఠ కుమారుడు నా కొడుకే అవుతాడు, నా వారసుడు అవుతాడు. ఎందుకంటే ఒకే బ్లడ్ కదా, అందరూ ఒకే రక్త సంబంధం కదా. ఓకేనా? ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి, తప్పుగా అపార్థం చేసుకోకండి సిచ్యువేషన్స్ని. అందరూ మేజర్సేగా, అందరూ పెద్దోళ్ళేగా, పిల్లలు ఎవరు లేరు. ఓకే, జాగ్రత్తగా వినండి. 7వ వచనం, అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనల్లని ఎడల, అంటే పరిగ్రహించడం ఇష్టం లేకపోతే, నాకొద్దు, ఆమె నేను చేసుకునేది ఏంది, ఆమె నాకంటే పెద్దది, ఆమెని ఎందుకు పోవాలి, లేకపోతే ఆమెను ఎందుకు వివాహం చేసుకోవాలి, నా జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి, నాకు అవసరం లేదని ఒకవేళ అయిష్టత చూపిస్తే వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల ఎదుగు తీసుకెళ్ళి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరుని పేరు స్థాపించనని చెప్తున్నాడు, దేవర ధర్మము చేయనోడని చెప్తున్నాడని చెప్పేసి చెప్పాలి. అప్పుడు అతను ఊరి పెద్దలందరూ పిలిపించి అతనితో మాట్లాడి, ఏదైనా నువ్వు చేసే పని తప్పు కదా, మరి ఎంతైనా మీ అన్న భార్య, నువ్వు మరి ధర్మం జరిగించాలి, ఇది మన ఆచారం, ఇది మన వాడుక, ఇది మన సాంప్రదాయం, ఇది మన కట్టుబాటు, పైగా దేవుడు కూడా ఆజ్ఞగా ఇచ్చాడు, సో ఇది నువ్వు చేయాలంటే లేదు నాకు ఇష్టం లేదు అన్నాడు అనుకోండి, అక్కడ ఒక కార్యక్రమం ఉంది, అది చేసేస్తారనమాట. అది చేసి అతను అవమానించేస్తారు. అన్న సంతానం నిలబెట్టిన వాడు వీడేమి తమ్ముడు, వీడేమి సహోదరుడు అని అతన్ని అవమానించే విధంగా అక్కడ ఒక పని చేస్తారు. అదంతా మీరు తర్వాత చదువుకోండి. ఏదేమైనా సరే మరిది ధర్మం జరిగించాలి. యేసుప్రభువు దగ్గర కూడా సద్దుకాయలు ఏమంటారంటే వాళ్ళు పునరుద్ధానం లేదని నమ్ముతారు. సద్దుకాయలు అంటే ఎవరు? పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు, ఆత్మ లేదని చెప్పేవాళ్ళు, దేవదూత లేదని చెప్పేవాళ్ళు, పరలోకం లేదని చెప్పేవాళ్ళు. పరిసయ్యులు ఏం చెప్తారు? ఆత్మ ఉందని చెప్తారు, దేవదూతలు ఉన్నాయని చెప్తారు, పునరుద్ధానం ఉందని చెప్తారు. అయితే ఈ సద్దుకాయలు వచ్చి, ప్రభు అయ్యా నువ్వు ఏదో పెద్ద పునరుద్ధానం ఉందని చెప్తున్నా, బాగానే ఉంది, నీ బోధల్లో మాకు వినపడుతుంది, అయితే మీకు విషయం చెప్పాలయ్యా, మాకు డౌట్ ఉంది. పెద్ద ప్రశ్న వేసుకొచ్చారు వాళ్ళు, పెద్ద ప్రశ్న. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు, కొంతకాలాన్ని చనిపోయాడు. మరి మన ఆచార ప్రకారంగా, మన ధర్మశాస్త్ర ప్రకారంగా మరి తమ్ముడు వెళ్ళి ఆమెను వివాహం చేసుకుని మరి ధర్మం జరిగించాలి కదా. సో రెండో వాడు వెళ్ళాడు, ఆమె వివాహం చేసుకున్నాడు, బట్ కానీ పిల్లలు లేకుండా చచ్చిపోయాడు. మూడో వాడు కూడా వచ్చాడు, వాడు కూడా వచ్చి వివాహం చేసుకున్నాడు, బట్ కానీ వాడు కూడా పిల్లలు లేకుండా చచ్చిపోయాడు. అలా 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు, మొత్తం మీద 7గురు ఆమెను వివాహం చేసుకున్నారు. 7గురిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెని, ఇప్పుడు నువ్వు పునరుద్ధానం ఉందని చెప్తున్నావు కదా, చనిపోయిన తర్వాత జీవితం ఉందని చెప్తున్నావు కదా, ఇప్పుడు అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ పునరుద్ధానంలో ఈమె ఎవరికి భారీగా ఉంటుంది? మొదటివాడిగా, రెండో వాడిగా, మూడో వాడిగా, 4వ వాడిగా, చివరివాడిగా అని పెద్ద ప్రశ్న వేశారు. యేసుప్రభువు చూసి నిజంగా నవ్వుకొని ఉంటాడండి. మీరు బోధకులా, మీరు సేవకులా, ఏం ఆలోచిస్తున్నారా మీరు? చచ్చిపోయిన తర్వాత పునరుద్ధానం జీవితం ఉంది వాస్తవమే, కానీ మీరు అనుకున్నట్టుగా ఇలాంటి జీవితం అక్కడ ఉండదు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటారంటే దేవదూతల్లా ఉంటారు. దేవదూతల్లా ఉంటారంటే అర్థం ఏంటి? వాడికి వివాహాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పిల్లలు అవేమి ఉండవు, కుటుంబాలు అవేమి ఉండవు, ఆత్మలుగా ఉంటారు, దేవదూతల మాదిరిగా ఉంటారు. అది అక్కడ చెప్తున్నాడు యేసుప్రభువు. అంటే అప్పటి వరకు కూడా ఆ ఆచారం కొనసాగుతుంది, ఆ సాంప్రదాయం, ఆ సిద్ధాంతం కొనసాగుతుంది అనే విషయాన్ని మీకు అర్థం కావడానికి ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు
అన్యుల ఆచారాలు జరుగుతున్నాయి, అలాగే ధర్మశాస్త్రంలో కూడా యాజ్ఞ మనకు అర్థమవుతుంది. అయితే ఏరు తర్వాత పుట్టినటువంటి వాడు రెండో వాడు ఎవరైతే ఉన్నారో అతని పేరు ఏం పేరు? వెరీ గుడ్, ఓనాను. ఈ ఓనాన్ అనేవాడు ఏం చేశాడంటే మరి తమ్ముడిని అన్న భార్యని వివాహం చేసుకున్నాడు. నాకు వద్దు నాన్న, నాకు అవసరం లేదు, నాకు ఇష్టం లేదని చెప్తే బాగుండు, ఒకవేళ ఆమెను చేసుకోకుండా ఉంటే బాగుండు. కానీ ఇతను ఏం చేశాడంటే వివాహం చేసుకుని ఒక తప్పు చేశాడు. ఆదికాండం 38 వచ్చేసేయండి, 38వ అధ్యాయం. ఆదికాండం 38వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండం 38వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చూద్దాం. 8వ వాక్యం. అప్పుడు యూదా ఓనానుతో అన్నాడు, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగుచేయి అని చెప్పాడు. అయితే ఓనాను ఏం చేశాడు? 9వ వచనం. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచిన, తన రేతస్సు అంటే వీర్యాన్ని, నేలను విడిచిపెట్టేశాడు. ఎంత దారుణం ఆలోచించండి. మరి అలాంటప్పుడు చేసుకోవటం ఎందుకు? అలాంటప్పుడు నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళటం ఎందుకు? సంతానం కలిగించడం అనే కదా నీకు నీ తండ్రి చెప్పాడు. అలా చెప్పినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆమెతో సంభోగించినప్పుడు, ఆమెతో నువ్వు శయనిస్తున్నప్పుడు, నువ్వు ఆమెతో సంబంధం పెట్టుకున్నప్పుడు, ఆమె వివాహం చేసుకున్నప్పుడు నీ అన్నకి సంతానం కలిగించాల్సిన తమ్ముడుగా నీకు ఆ బాధ్యత ఉంటే, నీ ఎత్తి మీద ఆ బరువు ఉంటే, నువ్వు అది చేయకుండా నీ అన్న భార్యతో అక్రమ సంబంధం అంటే తప్పుగా సంబంధం అయితే పెట్టుకున్నావు, కానీ పిల్లలు మాత్రం కనిపెట్టే ఆలోచన నీకు లేదు. అలాంటప్పుడు నువ్వు వివాహం చేసుకొని ఉండాల్సింది, వివాహం చేసుకోకుండా దూరంగా ఉండాల్సింది. కానీ నువ్వు ఎందుకు అలా చేయలేదు? దేవుడు దాన్ని మెచ్చలేదు. వీటన్నిటి మనం చదువుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఏంటండి ఈ పదాలు, ఈ మాటలు కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇబ్బందికరమైనవైతే మనం చదవాల్సిన అవసరం లేదు, అసలు బైబిల్ మనకు అవసరం లేదు. ఆనాడు మన సమాజంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా దేవుడు మన కళ్ళ ముందు ఉంచాడు. ఇలా జరిగింది, ఇలా చేసేవాడు ఉన్నారంటే ఎందుకు లేరండి? చాలామంది ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. చాలా తప్పు. భావప్రాప్తి, స్వయం తృప్తి, ఇది చాలా తప్పు. ఇది వాక్యానికి వ్యతిరేకమైనది. వాక్యం దీన్ని ఆమోదించదు. స్త్రీలైనా సరే, పురుషులైనా సరే హస్తప్రయోగానికి దూరంగా ఉండాలి, మాస్టర్బేషన్కి దూరంగా ఉండాలి. ఇవి చాలా చాలా తప్పు. ముఖ్యంగా యువత, వాక్య వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు. అవునా కదా? మనం తప్పు చేయాలనుకోండి, ఖచ్చితంగా ఊహల్లోకి, ఆలోచనల్లోకి ఎవరినెవరినో మనం తెచ్చుకోవాలి. యేసుప్రభువు ఏం చెప్పాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అన్నాడు. ఇది కేవలం స్త్రీలకే కాదు, పురుషులకే కాదు, స్త్రీలకు కూడా. మోహపు చూపుతో చూడటమే పాపం అయితే మరి ఎవరెవరినో నువ్వు ఊహించుకొని తప్పులు చేస్తున్నావంటే అది ఎంత మాత్రం కూడా యాక్సెప్టెన్స్ కాదు. చాలా తప్పు చేస్తున్నాం మనం. ఎప్పుడైతే తన రేతస్సును నేలను విడిచిపెట్టాడో, ఒక జీవికి మూలం అది, ఒక శిశువుకి మూలం, ఒక పుట్టుకకు మూలం. అలాంటి మూలమైన దాన్ని నువ్వు నేలపాలు చేశావంటే, ఇదిగో అతన్ని గురించి దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు అనుకున్నారా? ఏం చేశాడండి? 9వ వచనం చూడండి, 10వ వచనం చూడండి. అతడు చేసినది దేవుని దృష్టికి చెడ్డది. అతడు చెడ్డవాడు కాదు, అతడు చేసింది దేవుని దృష్టికి చెడ్డది కనుక తాను చేసిన ఆ చెడు పనిని బట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని కూడా చంపేశాడు. అతన్ని కూడా ఏం చేశాడు? చంపేశాడు. ఎంత దారుణం ఆలోచించండి. మనం చేసే పనులు దేవుని దృష్టికి ఇష్టంగా లేకపోతే చెప్పలేము, దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? అఫ్కోర్స్ మన కృపాకాలం కిందే ఉండొచ్చు, మనకి ఉత్తరవాదిగా, న్యాయవాదిగా యేసుప్రభు ఉండొచ్చు. కానీ మన పనులు దేవుని దృష్టికి అయిష్టంగా ఉంటే, చెడుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను అర్థాంతరంగా తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఈ భూమి మీద బ్రతకడం అనవసరం రా, నువ్వు ఈ భూమికే కాదు నాకు కూడా నువ్వు భారంగా మారావని చెప్పి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఈరోజు ఎక్కువ శాతం కుర్ర పిల్లలు చచ్చిపోతున్నారండి, యవనస్తులు చచ్చిపోతున్నారండి, ఫ్లెక్సీలు వాళ్ళే కనపడుతున్నాయండి. 70-80 ఏళ్ళు ముసలోళ్ళు చచ్చిపోయినట్టు న్యూస్ల కంటే మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు చనిపోయినటువంటి న్యూస్లు వస్తున్నాయండి. చాలా దారుణం అండి. అసలు అలాంటి వస్తున్నాయంటే బాధేస్తుంది. ఒకవేళ వీటి తల్లిదండ్రులు బాధ పెట్టారేమో, డౌట్స్ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తున్నప్పుడు. తల్లిని దుఃఖపెట్టారేమో, తండ్రిని దుఃఖపెట్టారేమో, లేకపోతే దేవునికి అయిష్టమైన కార్యాలు విపరీతంగా చేశారేమో, బుద్ధిహీనంగా తిరిగాడేమో, దుర్మార్గంగా అధికమైన దుర్మార్గ పనులు చేశాడేమో, అంతే కదా. సో వీటిని బట్టి ఒకవేళ చనిపోయాడేమో.
కొంతమంది మంచి పిల్లలు ఉంటారు బట్ కానీ వాళ్ళు చనిపోతారు, అది వేరు సంగతి. ఏది ఏమైనా సరే ఎక్కువగా యవనస్తులు చనిపోవడం నిజంగా ఎంతో విషాదం, ఎంతో బాధ. ఒక్క కొడుకును దూరం చేశాడు యోధా. దేవుడు ఇతనికి 2 కొడుకును దూరం చేశాడు. పెద్దవాడైన ఏరు, 2వ కుమారుడైన ఓనాను. సరే, ఇప్పుడు ఇక్కడ ఒకడికి అన్యాయం జరిగింది. ఎవరికి? తామారుకి అన్యాయం జరిగిందండి. ఎప్పుడైతే ఈ ఏరు వివాహం చేసుకున్న తర్వాత ఏరు చచ్చిపోయాడో, ఈ తామార్ అనే స్త్రీని, ఎప్పుడైతే ఈ ఓనాన్ అనేవాడు మరీ ధర్మం జరిగించడానికి పోయినప్పుడు ఇతను ఎప్పుడైతే చచ్చిపోయాడో, ఇదంతా చూసినటువంటి తండ్రి బాగా ఆలోచనలో పడిపోయాడు, బాగా దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ నాకు చిట్ట చివరి కొడుకు షేలాను కూడా ఇచ్చేస్తే, ఇదిగో ఈ చివరి వాడు కూడా, ఈ కడసరి వాడు కూడా చచ్చిపోతాడేమో, ఈ కనిష్ఠుడు కూడా చచ్చిపోతాడన్న భయం, ఒక మూఢనమ్మకంతో కూడిన భయం అతనిలో ఏర్పడింది. మూఢనమ్మకాలు మనలో కూడా ఉంటాయండి. మన ప్రార్థనలకు వెళ్తాం అంతే, పాలు పొంగించడం మానం, వాస్తులు చూడటం మానం, బీరో చూడబెట్టాలి. నాకు ఎవరు చెప్తారు, నాకు భలే కోపం అండి. నేను అందుకే అన్ని మా ఇంట్లోకి వస్తే అన్ని అడ్డదిడ్డంగా ఉంటాయి, క్రాస్గా వంకర టింకలుగా ఉంటాయి అనమాట. నా కంఫర్ట్ నాకు ముఖ్యం. మనం కంఫర్ట్ జోన్లో ఉండాలి. ఇది ఇటు ఉండాలి, అది అటు ఉండాలి. నేను అడుగుతున్నా, నీరు పోవాలంటే వాస్తు చెప్తారు కదా, నీరు ఎటు పోవాలంటారు? నీరు ఈశాన్యమా? ఈశాన్యం వైపు బరువు ఉండకూడదు అంటారు కదా, అవునా? ఉండొచ్చా, ఉండకూడదా? మాట్లాడండి. ఈశాన్యం బరువు ఉండకూడదు కదా. ఈ భూమికి ఈశాన్యం ఎటు? ఈ భూమికి ఈశాన్యం ఎటు? మనం ఉన్న భూమికి అండి. తొందరగా చెప్పండి, టైం వేస్ట్ చేయకండి. నాకు చాలా ఉంది సబ్జెక్ట్, ఇంకో గంట చెప్పాలి ఇలా అయితే. మన భూమికి ఈశాన్యం ఎటు? మన ఇంట్లో ఈశాన్యం ఎటు? ఈ ఇంటికి ఈశాన్యం ఎటు ఉందండి రమేష్ గారు? ఈ ఇంటికి ఈశాన్యం ఎటు వైపు ఉంది? ఈ ఇంటికి ఈశాన్యం ఎటు ఉంది? అదేనా? కన్ఫామా? నాకు తెలియదు, చెప్పండి త్వరగా, ఎందుకు నాకు తెలీదు, నిజంగా తెలీదు, జోక్ కాదు. అదేనా? భూమికి ఈశాన్యం అటేనా? భూమికి ఈశాన్యం కూడా. మరి ఈశాన్యం బరువు ఉందా లేదా? ఇప్పుడు భూమి దిక్కును మనం ఆలోచిస్తున్నప్పుడు భూమి మీద మనం ఉన్నాం కదా, భూమికి ఈశాన్యం బరువు ఉందా లేదా? ఎందుకు లేదు? పర్వతాలు, ఎటు చూసినా పర్వతాలు, కొండలు, గుట్టలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. మనం ప్రార్థనకు వస్తాం, బూతులు వచ్చేస్తాయి. మన ప్రార్థనకు వస్తాం, అబద్ధాలు వచ్చేస్తాయి. మన ప్రార్థనకు వస్తాం, చేయకూడని పనులన్నీ చేసేస్తాం, జస్ట్ ఒక నామకార్థం. మళ్ళీ మూఢాచారాలు, మూఢనమ్మకాలు మాత్రం ఖచ్చితంగా మనం ఫాలో అవుతాం అనమాట. ఇప్పుడు యోధా దేవుల్లో ఉన్నవాడే, యోధా నిజమైన దేవుడు నమ్మినటువంటి వ్యక్తే, కానీ ఇతనిలో కూడా ఒక మూఢనమ్మకం ఏర్పడింది. నా పెద్ద కొడుకు ఏమైనా వివాహం చేసుకోవడం వల్ల చచ్చిపోయాడు, 2వ వాడు కూడా ఏమైనా వివాహం చేసుకోవడం వల్ల చచ్చిపోయాడు, ఇప్పుడు 3వ వాడు కూడా చచ్చిపోతాడన్న భయం ఏర్పడింది. కానీ వాళ్ళు పాపం చేసినందువల్ల దేవుడు వాళ్ళని చంపేశాడు అనుకోవట్లా, తెలియట్లా. వాళ్ళ మరణానికి కారణం ఏంటో యూదాకి తెలియదు, యూదా గారికి తెలియదు, తండ్రికి తెలియదు. అందుకే ఇప్పుడు 3వ వాడిని ఇవ్వడానికి సంకోచిస్తున్నాడు, సందేహపడుతున్నాడు, భయపడుతున్నాడు. 11 వచనం చూడండి, 11 వచనం. అప్పుడు యూదా, 38వ అధ్యాయం 11 వచనం. అప్పుడు యూదా ఇతరు కూడా ఇతని అన్నల వలె చనిపోతాడేమో అనుకొని, నా కుమారుడని షేలా పెద్దవాడయ్యే వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమ్మా, నీ తండ్రి ఇంటికి వెళ్ళి విధవరాలుగా ఉండమ్మా అని తన కోడలైన తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించింది. నీ తండ్రి ఇంట, నీ పుట్టింటికి వెళ్ళి ఉండు, విధవరాలుగానే ఉండని చెప్పాడు. ఏం చెప్పి పంపించాడు తండ్రి ఇంటికి? నీ పుట్టింటికి వెళ్ళి ఉండు, నీకు నచ్చిన వాడిని వివాహం చేసుకోమని. రూతమ్మ అత్త ఎవరు? నయోమి అమ్మ చెప్పినట్టుగా చెప్పట్లా. నయోమమ్మ ఏం చెప్పింది? అత్తమ్మ ఏం చెప్పింది? అమ్మా, మరి మీరు యవ్వనంలో ఉన్నారు, మీరు వివాహాలు చేసుకొని మీరు మీ జీవితాన్ని మీరు కొనసాగించండి అమ్మని అత్తమ్మ చెప్పింది. కానీ మరి యోధామామయ్య చెప్పలా. పోయి నీ పుట్టింటికి వెళ్ళి విధవరాలుగానే ఉండు, నీ తండ్రి అంటే విధవరాలుగా ఉండు. ఇతడు పెద్దవాడైన తర్వాత ఏం చేస్తాను నేను నీకు? నా పెద్ద కొడుకు, నా చిన్న కుమారుడైన షేలాను నీకు ఇచ్చి వివాహం చేస్తాను, అప్పటి వరకు నీ పుట్టింట్లో విధవరాలుగానే నీ జీవితాన్ని కొనసాగించని చెప్పాడు కదా. చెప్పిన మాట ప్రకారంగా తామారు వెళ్ళి తన పుట్టింట్లో ఉంటుంది, అలా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంది, విధవరాలుగానే జీవితాన్ని కొనసాగిస్తుంది. నిజంగండి, వివాహం అయిన తర్వాత పిల్లలు లేకపోతే ఆ స్త్రీని అప్పట్లో చాలా దారుణంగా ట్రీట్ చేసేవారు. స్త్రీ అంటే ఒక పెద్ద బాధ్యత అన్నమాట. ఏంటి? పిల్లల్ని కనాలి. ఒక స్త్రీ పిల్లల్ని కనకపోతే అప్పట్లో చాలా భయంకరంగా, అవమానంగా, చాలా అసహ్యంగా, చాలా నీచంగా, అసలు ఆమె స్త్రీయే కాదనేవాళ్ళు అప్పట్లో. ఆమె స్త్రీయే కదా. అప్పటిదాకా ఎందుకండి, ఇప్పుడే పల్లెటూళ్ళలోకి, మారుమూల గ్రామాల్లోకి వెళ్ళిపోతే గొడ్డుపోద్ది, గొడ్రాల్ది, శుభకార్యాలకి పనికిరాదు అని ఎంత నీచంగా మాట్లాడతారండి బయట, ఎంత అవమానకరంగా మాట్లాడతారండి.
కొత్తగా పెళ్ళైన జంట బయటికి వెళుతున్నప్పుడు గొడ్రాలు ఎదురొస్తున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఊరెవరెవరెవరు పోయి గొడ్రాలు ఎదురొచ్చిందిరా, నీకు పిల్లలు పుట్టినట్టేగా అనరా? అంటారండి. మళ్ళీ వీళ్ళు ఎవరు? ప్రార్థనకు పోయేవాళ్ళే, సంఘాలకు పోయేవాళ్ళే, బల్ల తీసుకునేవాళ్ళే, వాక్యం చెప్పే పాస్టర్లే, సేవకుల కుటుంబానికి చెందిన వాళ్ళే వీళ్ళు. మళ్ళీ ఈ మూఢనమ్మకాలు, మూఢాచారాలు. చెప్పాడు యూదా, వెళ్ళి ఉండమ్మా అని చెప్పాడు. ఓకే, ఎదురు చూస్తుంది. ఈలోపు ఆమెకు వయసు పెరుగుతుంది, వయసు పెద్దదవుతుంది. షేలా కూడా పెద్దవాడు అవుతున్నాడు. కానీ షేలా పెద్దవాడైనా కూడా యూదా తామారికి ఇచ్చే వివాహం చేయలేదండి. ఈలోపు యూదా జీవితంలో మరొక విషాదం. ఇద్దరు కొడుకులు పోయారంటే అదొక విషాదం అయితే, మరలా ఇంకో విషాదం ఏంటంటే కట్టుకున్న భార్య చచ్చిపోయింది. యూదా గారి భార్య చచ్చిపోయింది. ఆమె పేరు రాయబడలేదు, కనాను కుమార్తె అని రాయబడింది. ఒకసారి 12వ వచనం చూడండి. 11వ వచనం చివరి మాట. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి అంట నివసించను. 12వ వచనం. చాలా దినములైన తర్వాత, చాలా రోజుల తర్వాత షూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయింది. ఏమంటే భర్త చనిపోతే భార్యని ఏమంటారు? భర్త చనిపోయిన భార్యని ఏమంటారు? విధవరాలు అంటారు. అవునా? విధవరాలు. మరి భార్య చనిపోయిన భర్తను ఏమంటారు? అదే మనకు తెలిసింది. మరి అదే తెలిసింది మనకి. ఏం చేస్తుంది మరి? ఆమెను విధవరాలంటూ బాగా అతను పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు విధవరాలు అర్థమైపోయింది. భార్య చనిపోయిన భర్తను ఏమన్నాను మనకు తెలియలే. అదొక డైలాగ్ నేర్చాం. విధురుడు అంటారు. ఏమంటారు? విధురుడు. మనం తెలుగు వాళ్ళమే కానీ మనకు తెలుగు రాదు. అది దౌర్భాగ్యం. మాతృభాష తెలుగు అని రాస్తారు స్టైల్గా, మదర్ టంగ్ తెలుగు అని రాస్తారు. తెలుగు రాదు వీళ్ళకి. తెలుగు రాదని మన వాళ్ళకి తెలుసా మీకు? ఇంకొకటి, మనకి ఇంగ్లీష్ రాదనుకుంటాం. ఇంగ్లీష్ కూడా వచ్చి తెలుసా మీకు? కొంచెం వాటర్ ఏమన్నా అంటాం ఇంట్లోకి వెళ్ళి. వాటర్ అంటే ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీషే. ఆంగ్ల భాషది. ఆంగ్లం అంటే ఏంటో తెలియదు మళ్ళీ మనకి. ఇంగ్లీష్ అంటే తెలుసు. ఆ ఫోన్ అమ్మ అంటారు. ఫోన్ అంటే ఇంగ్లీషా తెలుగా? కొంచెం గ్లాస్తో నీళ్ళు అమ్మ అంటారు. గ్లాసు ఇంగ్లీష్, అది తెలుగులో ఏమంటారు? చెంబా. తెలుగు రాదు కాదు, ఇంగ్లీష్ వచ్చి కొంచెం. కాకపోతే భర్త చనిపోయిన భార్యని విధవరాలు అంటే, భార్య చనిపోయిన భర్తని విధురుడు అంటారు. ఇంగ్లీష్లో భర్త చనిపోయిన భార్యల్ని విధవరాలు ఇంగ్లీష్లో ఏమంటారంటే విడోస్ అంటారు. విడో కదా. ఇదే ఇంగ్లీష్లో భార్య చనిపోయిన భర్తని విడోవర్ అంటారు. ఏమంటారు? విడోవర్ అంటారు. భర్త చనిపోయిన తర్వాత లేదా భార్య చనిపోయిన తర్వాత భర్తని తెలుగులో విధురుడు అంటారు. ఏమంటారు? విధురుడు. నేర్చుకోండి పదాలు. మనం క్రైస్తవులం లోకానికి వెలుగునిచ్చేవారుగా ఉండాలి, లోకానికి ఉప్పుగా ఉండాలి. మనకేమి తెలియకపోతే ఎలాగండి? అయోమయం జగన్నాథం అన్నట్టు ఉండకూడదు. మనం తెలివి కలిగిన వాళ్ళుగా ఉండాలి, వివేకులుగా ఉండాలి. మనం పావురముల వలె నిష్కపట్టులుగా మాత్రమే కాదు, పాముల వలె వివేకులుగా కూడా ఉండాలి. సో ఇప్పుడు యూదా ఏమయ్యాడు? విధురుడైపోయాడు. ఇద్దరు బిడ్డలు చచ్చిపోయారు, భార్య చచ్చిపోయింది. తర్వాత ఏం జరిగింది? సిచ్యువేషన్ చూడండి ఒకసారి. 12వ వచనం. చాలా రోజుల తర్వాత షూయ కుమార్తెని యూదా భార్య చనిపోయిన తర్వాత యూదా దుఃఖ నివారణ పొందాడు. తాను కూడా దుఃఖపడ్డాడు, చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. ఎందుకంటే ప్రేమించిన భార్య కదండి. తండ్రి జీవితంలో కూడా అదే జరిగింది కదండి. రాహేలును బాగా ప్రేమించాడండి, కానీ రాహేలే ముందుగా చనిపోయిందండి. పెద్ద కొడుకుని అంటే యోసేపు గారిని చాలా ప్రేమించాడు, కానీ దూరం అయిపోయాడండి. యూదా గారు కూడా కనాను కుమార్తెను బాగా ప్రేమించాడు, కనాను దూరం అయిపోయిందండి. యూదా గారు పెద్ద కుమారుడు నా బలం, నా అతిశయం, నా గర్వం అనుకున్నాడు. ఆ పెద్ద కొడుకు దూరం అయిపోయాడండి. నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, మనం ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు మనకు దూరం అయిపోతారనిపిస్తుంది ఒక్కోసారి. మనం ఎక్కువ ఎవరినైతే బాగా ప్రేమిస్తామో, ఎక్కువ ఎవరినైతే ఇష్టపడతామో, ఖచ్చితంగా దేవుడు వాళ్ళు మా జీవితాల నుంచి తీసేస్తాడండి. అంటే నాకు అనిపించే ఫీలింగ్ అది. బైబిల్ దాన్ని ఆమోదిస్తుందని చెప్పట్లేదు, అలాగని ప్రేమించొద్దని కూడా చెప్పట్లేదు.
దేవుని స్థానాన్ని మనం ఎవరికి ఇచ్చినా కూడా, దేవుని స్థానాన్ని ఎవరికి ఇచ్చినా సరే ఆ దేవుడు వాళ్ళని దూరం చేసేస్తాడు. యూదా జీవితంలో చోటు చేసుకున్న విషాదకరమైన సంఘటన. వివాహం చేసుకునేటప్పుడు ఎవరికి చెప్పలేదు. అమ్మా, మీరు వివాహాలు చేసుకునేటప్పుడు ఎవరికి చెప్పకుండా చేసుకోవడం చాలా పెద్ద తప్పు. అలా చేయకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అమ్మని సంప్రదించండి, నాన్నను సంప్రదించండి, పెద్దలను అడగండి. నాన్న, ఈ అమ్మాయి కరెక్టా కాదా, ఈ అబ్బాయి కరెక్టా కాదా, నేను పలానా అబ్బాయిని చూశాను లేదా పలానా అమ్మాయిని చూశాను అని ధైర్యంగా చెప్పండి. ధైర్యంగా కూర్చోండి. ఏం లేదు, ఇంటికి వెళ్ళి కొంచెం అమ్మ నాన్న కొంచెం మీతో ఒక విషయం చెప్పాలి అనగానే వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు మన వయసు దాటుకుని పోయిన వాళ్ళే కదా, వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. సో నాన్న అమ్మ కొంచెం మీతో ఒక విషయం పర్సనల్గా ఒక మాట చెప్పాలి అన్నప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది. స్ట్రైక్ అయిపోయింది, వీడేదో మొత్తాన్ని పెళ్లి విషయం తీసుకొస్తున్నాడు అని వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ఆలోచన పడతారు. వాళ్ళు చెప్తారు, నాన్న ఈ అమ్మాయిని కరెక్ట్ కాదురా అని చెప్పినప్పుడు ఆగిపోతే మంచిది, ఈ అబ్బాయిని కరెక్ట్ కాదురా అన్నప్పుడు ఆగిపోతే మంచిది. వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, మనం ఖచ్చితంగా వాటిని మనం ఫాలో అయితే మన జీవితాలకు ఎంతో మేలండి. అన్నా కదా, భవిష్యత్తు గురించి మనకంటే వాళ్ళు బాగా చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళు వాటన్నిటిని ఫేస్ చేసుకొని వాటన్నిటిని దాటుకొని వచ్చిన వాళ్ళు అనమాట. యవనస్తుల సలహాలు తీసుకోకండి. రెహబాము, సొలొమోను గారి కుమారుడు రెహబాము గారు యవనస్తుల తన తోటి యువకుల సలహా తీసుకుని రాజ్యాన్నే కోల్పోయాడు. రాజ్యాన్ని 2 భాగాలుగా చెలగొట్టేసుకున్నాడు. సో యువకుల సలహా తీసుకోకూడదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాను, లోకేష్ అంతా చెప్తే ఆయన ఏం చేస్తాడు, మీ ఇష్టం బ్రదర్, మీకు ఏదో మంచిదండి జడ్జ్ చేయండి అంటాడు ఆయన. ఈ పిల్లడు అడిగితే ఈ పిల్లడు ఏం చెప్తాడు, ఆ పిల్లడు నేను సుశీల్ని అడగనా పోయి, సుశీల్ నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, ఏది నీ సలహా, ఏం చెప్తాడు? ఎవరిని అడగాలి? పెద్దలను అడగాలి. అమ్మ లేదా నాన్న అడుగు, నాన్న లేడా అమ్మని అడుగు, సరే ఇద్దరు లేరా అది వివాహం మనందరి జీవితాల్లో కీలకమైన ఘట్టం. అది విషాదంగా మారింది యూదా జీవితంలో వివాహం అనేది. మన జీవితంలో కూడా కొన్ని వివాహాలు విషాదంగానే మారుతాయి. అంటే ఎందుకు చేసుకున్నానా, ఏంటో నా జీవితంలోకి భర్త వచ్చాడా, ఏంటో నా జీవితంలోకి భార్య వచ్చిందా. 13 వచ్చిన రైట్ 12 వచ్చిన చూద్దాం, త్వరగా ముందుకెళ్దాం. చాలా రోజుల తర్వాత షూయ కుమార్తె యూదా భార్య చనిపోయిన తర్వాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడని హీరా మరలా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడండి. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో కొలువు చేస్తున్నాడు. యూదా గారు స్నేహితుడి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఏదో కొలువు చేస్తున్నాడు. మొదటిసారి వెళ్ళాడు, కొలువు చేశాడు. రెండోసారి వెళ్ళాడు, ఇంకో కొలువు చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటది? 12 వచ్చిన అదుల్లామీయుడని హీరాను తన స్నేహితునితో తిమ్నాత్ అనే ప్రాంతం, సంసోను గారి గుర్తు రావాలి. తిమ్నాత్ అనే ప్రాంతం, తిమ్నాత్ అని చదవగా సంసోను గారి సంఘటన గుర్తు రావాలి. తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వారు ఎత్తుకు వెళ్ళాడు. అంటే ఆ రోజుల్లో పండుగలు జరిగేవన్నమాట. గొర్రెలన్నింటినీ తీసుకెళ్లేవాళ్ళు. అదొక పెద్ద పండుగ వ్యాపారంలో జరిగేది. తమ గొర్రెల బొచ్చును కత్తిరించేవాళ్ళు అనమాట. అలా కత్తిరించడం వల్ల ఆ వ్యాపారులకి చాలా ఆదాయం వచ్చేది. సో ఆ పండుగలు వీళ్ళందరూ తమ గొర్రెలు తీసుకుని వెళ్ళేవాళ్ళు, వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకొని వచ్చేవాళ్ళు అనమాట. అలా వెళుతున్నప్పుడు దారిలో 11 వచ్చిన చూడండి, దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలిసిందంట. తామారు గారికి తెలిసింది మామగారు వస్తున్నారని. ఎన్ని రోజులు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, ఎనకే వయసు అయిపోతుంది, పెద్దవాడైపోయాడు. శేలానిచ్చి వివాహం చేయట్లేదు. సో అదొక పెద్ద అవమానంగా తన జీవితం నిండిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా శేలాన్ని ఇవ్వట్లేదు. భయం, ఎందుకంటే భయపడుతున్నాడు యూదా గారు భయపడుతున్నాడు, భయభ్రాంతులకు గురైపోతున్నాడు. అప్పుడు ఆ టైంలో ఆమె ఒక యుక్తిగా ఒక ప్లాన్ చేసింది అనమాట. ఒక తెలివిగా ఒక ప్లాన్ చేసింది. మనం ఈ సంఘటన జరుగుతున్నప్పుడు తామారుని మనం తప్పు పడతాం. సిచ్యువేషన్స్ని బట్టి తామారు చేసింది తప్పేనండి ముమ్మాటికి అని అంటాం. ఆమెకు వేరే గత్యంతరం లేదు అనేది మనం చదువుతున్న ఆ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆమెకు వేరే గత్యంతరం లేదు, వేరే దారి లేదు. లేకపోతే ఏ ఆడబిడ్డ అయినా, ఏ ఆడకూతురైనా సరే పోయి ముసలోడితో సంబంధం పెట్టుకోవాలనుకుంటుందండి? జనరల్గా మీరు ఆలోచించండి, కాదు కదా. సో ఇక్కడ తామారు చేసిన దానిలో తప్పు అనేది లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆమె నీతిమంతురాలు అయితే దేవుడు అనలేదు ఆ మాట, యూదా గారు అన్నారు నాకంటే ఆమె నీతిమంతురాలని. అంతేకాదు, ఆమె ప్రభు వంశావళిలో కూడా ఆమె పేరు చేర్చబడింది. ఇది చాలా గొప్ప విషయం. ఓకే రైట్. ఇప్పుడు మామ వస్తున్న సంగతి తెలిసింది. 14 వచ్చిన అప్పుడు శేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి
అతనికి ఇయ్యబడకుండా చూచి ఆమెకి ఇయ్యబడకుండా చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి, విధవరాలుగా వాళ్ళు కొన్ని వస్త్రాలు వేసుకుంటారు, తెల్ల చీర కట్టుకునేవాళ్ళు కదా, సో అప్పట్లో తీసేసి ఆమె ఏం చేసిందంటే ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో ఉండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి దగ్గరికి వెళ్ళి ఆమె తన ముఖము కప్పుకున్నందున వేశ్య అనుకున్నాడు. వేశ్య అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోతాను రా అని చెప్పాడు. అందుకు ఆమె నేను నాతో వస్తే నాకేమిస్తావు అని అడిగింది. మందలో నుంచి ఒక మేకపిల్లను పంపిస్తానన్నాడు. అప్పుడు ఆ మంది అది పంపించే వరకు ఏదైనా మరి షూరిటీ ఏమైనా ఇస్తావా అని అంది. కొదువు పెడతావా అంది. సరే పెడతానన్నాడు. ఏం కావాలన్నాడు. అప్పుడు ఆ మంది 18వ వచనంలో చివరి మాట, నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర నాకు కావాలని చెప్పింది. గుర్తు కోసం, షూరిటీ. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాడు. ఆమె అతని వలన గర్భవతి అయింది. ఒక వేశ్యగా ఆమె నటించాల్సిన పరిస్థితి వచ్చింది. విధవరాలుగా ఉన్న ఆమె వేశ్యగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ముసుగంతా వేసుకుందంట. ముసుగంతా వేసుకునేసరికి ఆమెను చూడగానే ఆయన ఏమనుకున్నాడు? వేశ్య అనుకున్నాడు. మొత్తం శరీరం అంతా కప్పేసుకుంది, ఒక కళ్ళు మాత్రమే కనపడుతున్నాయి. దారిలో ఒక చోట కూర్చున్నామె. కూర్చోగానే యూదా గారి వేశ్య అనుకున్నాడు. ఫేస్ అంతా కప్పుకోవటం, ముఖం అంతా కప్పుకోవటం, బాడీ అంతా కప్పుకోవటం, ఆ సిచ్యువేషన్ చూడగానే ఆమె ఎలా అనిపించిందంటే ఒక వేశ్య అని అనుకున్నాడు. అంటే ఆమెను ఐడెంటిఫై చేయలేకపోయాడు యూదా. ఆమె నా కోడలు అని తెలుసుకోలేకపోయాడు యూదా గారు. అప్పుడు వెళ్ళాడు, మరి వస్తావా అని అడిగాడు. ఎంత తప్పండి, ముసలోడివి, 2 కొడుకులు చచ్చిపోయారు, నువ్వు ఒక విధురుడివి, విడోవరివి, వయసు పెద్దది, నీ చిన్న కొడుకు పెళ్లి చేయాల్సిన వయసులో ఉన్నావు, మొన్నే రీసెంట్గా నీ భార్య చచ్చిపోయింది, అప్పుడే నీకు నీకు ఒక స్త్రీతో సంబంధం కావాలనిపించిందా? తప్పు కదా. ఇక్కడ నాకు బాధాకరమైన విషయం ఏంటంటేనండి, స్త్రీలకు ఒక న్యాయం సమాజంలో, పురుషులకు ఒక న్యాయం అండి. అస్సలు ఏమాత్రం ఒప్పుకోకూడదండి. స్త్రీలకు ఒక న్యాయం, పురుషులకు మాత్రం ఇంకొక న్యాయం. ఏంటమ్మా బుద్ధి చెప్పలేదమ్మా నీ కొడుకు అని అంటే తల్లి అంటది, లేదా తండ్రి అంటాడు, వాడు మగాడండి అంటారు. ఏంటమ్మా నీ కూతురు అంటే స్త్రీ ఏమో ఇంట్లోనే ఉండాలి. అందుకే సామెత కూడా వచ్చింది కదా, స్త్రీ తిరిగి చెడుతుంది, పురుషుడు తిరగక చెడిపోతాడంట. వాస్తవం. తామారు వేశ్యగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. అంతగా చేయటానికి, అలా మారటానికి కారణం యోధానే చేశాడు. ఇవ్వాల్సిన కొడుకుని ఇవ్వకుండా మాట ఇచ్చి మాట తప్పి తప్పు చేశాడు. విధవరాన్ని వేశ్యగా చిత్రీకరించి ఆమెతో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె లక్ష్యం ఏంటంటే పిల్లల్ని కనాలి. ఆ పిల్లల్ని ఎలా పడితే అలా కనకూడదు, ఎవరితో పడితే వాడితో పోయి కనకూడదు. నా భర్త తరపున ఉన్న వాళ్ళతో నేను పిల్లల్ని కనాలి, ఇది ధర్మం, ఇది ఆచారం, ఇది జరిగించాలి నా జీవితంలో అని పిల్లల్ని కనాలన్న సదుద్దేశంతోనే, ఒక మంచి లక్ష్యంతోనే, ఒక మంచి సుగుణం, మంచి ఆలోచనతోనే ఆమె ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇక మామ తప్ప ఆమెకి ఎవరు లేరు. సో మామ వస్తున్నాడు కదా అని చెప్పి ఇంకా ఆమె ఏం ప్లాన్ చేసిందంటే వేశ్యగా మారి ఆమె మామతో వెళ్ళాలని, పిల్లల్ని కనాలని ప్లాన్ చేసింది అనమాట. అంటే ఇక్కడ ఇంకొక నాకు చిన్న డౌట్ వచ్చిందనమాట. ఇప్పుడు మామ కరెక్ట్ అయితే, యూదా గారు కరెక్ట్ పర్సన్ అయితే, రైట్ పర్సన్ అయితే, అమ్మో మామ చాలా స్ట్రిక్ట్, చాలా కరెక్ట్గా ఉంటాడు, చాలా భయం మామ అని తామారికి తెలిస్తే తామారు అలా చేసేది కాదు. మామ క్యారెక్టర్ తెలుసు కాబట్టే, మామ సరైనడు కాదు కాబట్టే ఆమె అలా చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా మామ వస్తాడు, ఎక్స్పెక్టేషన్ కాదు, అది నిజం. అది మామ మంచోడు కాదు, వస్తాడు. తల్లికి తండ్రికి చెప్పకుండా వివాహం చేసుకున్నాడు అంజురాల్ని. ఖచ్చితంగా మా అత్త చచ్చిపోయింది, ఖచ్చితంగా నా దగ్గరకు వస్తాడు. అంటే నా దగ్గర కంటే
ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడానికి వస్తాడు. అంతే కదండి, జనరల్గా భార్య చచ్చిపోయింది అనుకోండి, సహజంగా ఏం చేస్తారు, ఎవరో ఉన్న పురుషులు ఇంకొక వివాహం చేసేసుకుంటారు. కానీ కొంతమంది చాలామంది స్త్రీలండి ఇంకో పెళ్లి చేసుకోరండి, ఆ బిడ్డల కోసం తమ జీవితాలు త్యాగం చేసేసుకుంటారండి. అలాంటి వాళ్ళకి నిజంగా చేతులు దండం పెట్టాలి. తమ జీవితాలను త్యాగం చేస్తారు ఆ బిడ్డల కోసం. కానీ పురుషులు ఇంకొక వివాహం చేసుకోకుండా ఉండలేరు. ఖచ్చితంగా భార్య చచ్చిపోయిన మరుక్షణం వివాహం చేసుకొని సిద్ధపడతారు. యూదా గారు ఏం చేశాడు? భార్య చచ్చిపోయిన తర్వాత ఇంకా నాకు ఎందుకులే అని అనుకోకుండా, తన చిన్న కొడుకు గురించి ఆలోచించకుండా, విధవరాలైనటువంటి తామారు గురించి ఆలోచించకుండా, తన గురించి తను ఆలోచించి తమ కామ కోరిక తీర్చుకోవాలన్న ఆలోచనతో ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. తప్పా కదా? తప్పే, 100% తప్పే. దేవుడు వాటిని ఆమోదించడు, దేవుడు వాటిని యాక్సెప్ట్ చేయడు. దేవుడు ఎప్పుడు కూడా ఈ సంబంధం, ఈ రిలేషన్షిప్ను కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు, దేవుడు ఒప్పుకోడు. ఇటువంటి వాటికి దేవుడు అగైనిస్ట్ అనమాట. అది మనం లేవ్యాకాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయం 20వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతాయి అనమాట. దేవుడు ఎంత సీరియస్గా చెప్పాడో. నీ తండ్రి సహోదరి మానఛాదనం తీయకూడదు, నీ తల్లి మానఛాదనం తీయకూడదు, ఎందుకంటే ఆమె నీ తల్లి లేదా ఆమె నీ సహోదరి అని దేవుడు చాలా సీరియస్గా చాలా విషయాలు చెప్తాను. ప్రతి విషయాన్ని కూడా పోసగుచ్చి చెప్పినట్టుగా మనం చూడగలం బైబిల్లో. మొత్తం మీద యూదా గారు వెళ్ళిన తర్వాత తామారుతో సంబంధం పెట్టుకున్న తర్వాత ఆమె గర్భవతి అయిన తర్వాత ఆమె షూరిటీగా కొన్ని అడిగింది. ఏంటది? ముద్ర, దారం, కర్ర, 3 వస్తువులు. ఏంటది చెప్పండి? ముద్ర, దారం, కర్ర, 3 వస్తువులు. ముద్ర అనేది అధికారానికి లేకపోతే తన వ్యక్తిగత సమాచారానికి గుర్తు. దారం ఆ ఉంగరాన్ని లేదా ఆ ముద్రని నిలబెట్టేది దారం. కర్ర అప్పట్లో ఉన్నవాళ్ళు మరి కర్ర చేత పట్టుకొని పోయేవాళ్ళు. దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి పశువులు లేకపోతే ఏమైనా ఇబ్బంది పెట్టినా, దుండగులు దాడి చేసిన ఒక ఆయుధంగా దాన్ని ఉపయోగించుకునేవారు, చేతి కర్రని. ఓకేనా? సో అట్లాగా వాటిని తీసుకొని ఆమె తన దగ్గర పెట్టుకుంది. పని అయిపోయిన తర్వాత ఇంకా యూదా గారు ఏం చేశాడంటే తన స్నేహితుని పంపించి మేకపిల్లని ఇచ్చి పంపిస్తాడు. అయితే అప్పటికి ఆమె అక్కడ ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ వేష్యను ఒక ఆమె ఉండాలి, ఆమె ఏది అని అడిగారు. అప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ వేష్యలు అంటే ఎవరు లేరే, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో అని అన్నారు అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు. మొత్తానికి సరేలే మేకపిల్ల మిగిలిపోయింది కదా అనుకున్నాడు. అయిపోయింది కాకపోతే ముద్ర పోయింది, దారం పోయింది, కర్ర పోయింది. సమయం గడిచిపోతుంది. 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత ఆటోమేటిక్గా ఏమొస్తుంది? గర్భం వస్తుంది. సో 3 నెలల తర్వాత ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత వెంటనే యూదాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఫలానా నీ కోడలైన తామారు గర్భవతి అయిందంట అనగానే యూదా గారి రియాక్షన్ చూడండి ఎలా ఉందో. ఒకసారి చదువుకుంటూ ముందుకు వెళదాం. 19వ వచనం. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైద్య వస్త్రం వేసుకున్న తర్వాత యూదా ఆ స్త్రీ వద్ద నుండి ఆ కుదురును పుచ్చుకున్నాడు. తన స్నేహితులను ఎదుల్లామెని చేత మేకలను పంపినప్పుడు ఆమె అతను కనబడలేదు. కాబట్టి అతని మార్గం ముందు యానాయం వద్ద నుండి ఆ వేశ్య ఇక్కడ ఉన్నదని ఆ చోటి మనుషుని అడిగినప్పుడు వారు అన్నారు, ఇక్కడ వేశ్య ఎవరు లేదయ్యా అని చెప్పారు. 22వ వచనం. కాబట్టి అతడు యూదా ఎద్దుకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు, మరి ఆ చోటి మనుషులు అక్కడ వేశ్య ఎవరు లేదని వాళ్ళు చెప్పారు. సో 23వ వచనం. యూదా అన్నాడు, మనల్ని అపహాస్యం చేశారేమో, ఆమె వాటిని ఉంచుకొని ఇమ్మలే, సర్లే ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపి తిని ఆమె నీకు కనపడలేదు అన్నాడు. 24వ వచనం. రమానమి 3 నెలల తర్వాత నీ కోడలకు తామారు జారత్వము జారత్వం చేసింది. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయిందని యూదాకు తెలుపబడిను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చేస్తావు రండి. ఎవరిని? కోడల్ని. ఎందుకు? తప్పు చేసింది. ఏం తప్పు? జారత్వం లేదా వ్యభిచారం చేసింది. గర్భం తెచ్చుకుంది. లాక్కురండి బయటికి, ఈడ్చుకురండి, కొట్టేద్దాం, చంపేద్దాం, నరికేద్దాం, కాల్చేద్దాం. ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నాడండి యూదా గారు? అసలు ఎవరు ఏంటి, ఎవరు చేశారు, అసలు వాడేవాడు ఆ ఎంక్వైరీలో లేడు ఆయన. ఇద్దరు పురుషులు స్త్రీలు ఇద్దరు కలిసి తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్త్రీని పట్టుకొని అవమానించాలనుకుంటారు, స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటారు. యేసు కాలంలో కూడా జరిగిన సంఘటన అదే కదండి. విచారం చేస్తున్న స్త్రీని పట్టుకొని తీసుకొచ్చేసారండి. మరి వాడిని వదిలేశారండి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభువా లేదా ప్రభుతో అన్నారు, ఇదిగో వ్యభిచారము చేయుచుండగా ఏమని పట్టుకొచ్చామన్నారు. వ్యభిచారము చేస్తుండగా ఏమైనా పట్టుకొచ్చారు, దాని అర్థం ఏంటి? వ్యభిచారం చేయుచుండగా ఏమైనా పట్టుకొచ్చామంటే వాడిని చూశారు వాళ్ళు, కానీ వాడిని వదిలేశారు. ఆ వ్యక్తిని ఏమైనా మాత్రం పట్టుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు. స్త్రీ అంటే చులకన, స్త్రీ అంటే లోకువ, పురుషాధిపత్యం, పురుష అహంకారం అనేది ప్రారంభం నుంచి ఎంతగా ఉందో ఆలోచించండి. పురుషుల ఆధిక్యత. స్త్రీ వంటింటి కుందేలు, ఇంట్లోనే చేతి కింద బానిసలా పడుండాలి.
దేవుడు అవ్వమ్మని కళ్ళలో నుంచి తీశాడా? లేదే. తలలో నుంచి తీశాడా? లేదే. ఎక్కడి నుంచి తీశాడు? పక్కటెముక, సమానం, సహకారి అని చెప్తున్నాడు. స్త్రీని తక్కువ చేసేవాళ్ళు, బానిసగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా నువ్వు తప్పు చేసి నువ్వు మాత్రం వేషతో వెళ్ళొచ్చు, ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి సంబంధాలు పెట్టుకోవచ్చు. కానీ నీ కోడలు మాత్రం తప్పు చేస్తే ఒక ఎత్తు, నీకొక న్యాయం, నీ కోడలకు ఒక న్యాయం. ఎప్పుడు కూడా ఆడపిల్ల తప్పు చేసిందని తెలిసినప్పుడు బయటికి తీసుకొని రాకూడదు, పంచాయతీలో నిలబెట్టకూడదు. చాలా తప్పది. ఆడపిల్ల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా చేయకూడదండి. ఈరోజు చాలామంది అలా చేస్తున్నారండి. రీసెంట్గా నేను తాలూకాలో చూశానండి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎవరితోనో అమ్మాయి ప్రేమించింది, ఇష్టపడిందంట, మరి గర్భం తెచ్చుకుంది. అయితే ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పంచాయతీలో పెట్టారు. పెద్ద అందరూ అటు అబ్బాయి తరపున ఉన్నవాళ్ళు ఇటు అమ్మాయి తరపున ఉన్న అందరికి గందరగోళం చేసుకున్నారు. అయితే అబ్బాయి లేడు అక్కడ, ఆ సంఘటనలో అబ్బాయి లేడు. అప్పుడు ఆమెను అక్కడ కూర్చోబెట్టారు. ఈమె ఎవరు తలకాయ దించుకొని కూర్చుంది, ఏడుస్తా కూర్చుంది. ఆ అమ్మాయి ఎవరనంటే ఆడపిల్ల అమ్మాయినయ్యా అని అంటున్నారనమాట. వాడిని తీసుకొని రాలా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి పంచాయతీలో కూర్చోబెట్టి ఏం చేద్దామని, ఏం ఉద్ధరిద్దామని ఈరోజు గొడవ పడతారు, ఈరోజు కొట్లాడుకుంటారు. కానీ రేపు ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ వీళ్ళే కాళ్ళు విడికి కన్యాదానం చేసి పంపిస్తారు. దానికి ఇంత రచ్చ అవసరమా? నీ కూతుర్ని బజార్లో నిలబెట్ట అవసరమా? ఆడపిల్లని తీసుకొచ్చే సమాజం నిలబెట్ట అవసరమా? చాలా తప్పండి. ఆడపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి కూడా చాలా నీచంగా మాట్లాడే చాలామంది పురుషులు ఉన్నారు. చాలా తప్పది. అది ఇది అనే పదజాలం ఉపయోగిస్తారండి. చాలా తప్పది. ఒక స్త్రీ గురించి మాట్లాడగానే అదే ఇదే ఆ పదాలు ఏంటంటేనే చాలా అసహ్యంగా ఉంటాయి. ఆడపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి ఎప్పుడు అలా మాట్లాడకూడదు. చాలా తప్పది, చాలా తప్పు. ఆడపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నీ తల్లి ఉంది గుర్తుపెట్టుకో, నీ అక్క ఉంది గుర్తుపెట్టుకో, నీ చెల్లుంది గుర్తుపెట్టుకో, కడుపును పుట్టిన నీ కూతురు ఉంది గుర్తుపెట్టుకో. ఎప్పుడు అలా మాట్లాడుకో. ఆమె ఏ సిచ్యువేషన్లో ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఆ తప్పు చేయాల్సి వచ్చిందో, అవునా కదా? జనరల్గా ఆలోచించాలి. సమన్యాయం అంటారు దాన్ని. సో తామారుని తీసుకొచ్చి చంపేద్దాం, కాల్చేద్దాం అన్నారు. ఒక స్త్రీ అత్యాచారానికి గురైపోతే ఆ స్త్రీని ఒక 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 వ్యభిచారిలా చూస్తారు. ఆ స్త్రీని ఒక చెడ్డ స్త్రీగా చిత్రీకరిస్తుంది సమాజం. తప్పుగా మాట్లాడుకోవటం, అపహాస్యం చేయటం. మన బుద్ధి అదే కదండి, మన వైఖరి అదే కదండి. యోధ తప్పు చేశాడు, పాపం చేశాడు. కానీ యోధ తాను చేసిన తప్పును గురించి మాట్లాడకుండా, పశ్చాత్తాపడకుండా, తన కోడలు చేసిన తప్పును బట్టి వెంటనే రియాక్ట్ అయిపోతున్నాడు. తన కంట్లో ఉన్న దూలాన్ని పెట్టుకుని తన కోడల కంట్లో ఉన్న నలుసుని తీయాలని చూస్తున్నాడు. అవునా? అసలు ఆ నలుసుకు కారణం కూడా యోధానే, అవునా కదా? స్త్రీని తీసుకొచ్చారు, తామారుని తీసుకొచ్చి తామారికి చెప్పారు, కబురు పంపించారు. బయట ఇంటి బయట గందరగోళం జరుగుతున్నప్పుడు తామారు ఏమి కంగారు పడకుండా ఒక 3 వస్తువులు ఇచ్చి పంపించింది బయటికి. ఏంటి ఆ వస్తువులు చూడండి. 25వ వచనం. ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువును పంపించింది. ఇవి ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినయ్యాను. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించింది. 26వ వచనం. యోధా వాటిని గుర్తుపట్టి, ఇదిగో నేను నా కుమారుడైన శేలా ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు అనే మాటలు చూడండి. మరలా సంబంధాన్ని కొనసాగించాలంటే లేదండి, లేదు. తన తప్పును తాను తెలుసుకున్నాడు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె నాకంటే నీతిమంతురాలు అనే మాట అన్నాడండి. నాకు అక్కడ చాలా బాధ కలిగింది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడు చెప్తున్న మాటలు కాదు. ఇవి యోధా గారి గురించి దేవుడు చెప్పలా, తామారు గురించి దేవుడు చెప్పలా. యోధా అంటున్న మాట. యోధా గారు ఏమంటున్నారు? ఆమె నాకంటే నీతిమంతురాలు, ఆమె నాకంటే ఉత్తమరాలు, అంటే నేను మంచోడిని, అయితే నా కోడలు నాకంటే మంచిది అని చెప్తున్నాడు. అంతే కదా? నేను పుణ్యాత్ముడిని, నేను పరిశుద్ధుడిని, పవిత్రుడిని, అయితే నా కోడలు నాకంటే పరిశుద్ధురాలు, పవిత్రురాలు, పుణ్యాత్మురాలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా తగ్గించుకునే స్వభావం లేదు చూడండి. అయితే ఇక్కడ ఏ సందర్భాలు అంటున్నాడంటే, నా కొడుకుని నేను ఇస్తానని చెప్పాను తామారికి, అయితే నేను జరిగించలేదు, ఆ విషయం నేను ఫెయిల్ అయ్యాను, కానీ నా కోడలు మాత్రం చాలా కరెక్ట్గా ఉందని చెప్పేసి అన్నాడు. భార్య చచ్చిపోతే కనీసం కబురు పెట్టాడండి తామారికి? భార్య చచ్చిపోతే కబురు పెట్టాడా? కబురు పెట్టలేదండి. అది దారుణం అండి.
తామార్ కబురు చెప్పలేదు. అమ్మ అత్తమ్మ చచ్చిపోయిందమ్మా రామ్మ అని కనీసం కబురు పంపించలేదండి. ఆ తర్వాత తప్పు చేసింది అనగానే వెంటనే కొట్టాలి, నరకాలి, చంపేయాలి, కాల్చేయాలనే ఉద్రేకంతో, కోపంతో ఊగిపోయాడు, రగిలిపోయాడు అన్నమాట యోధ. వెంటనే సీరియస్ అవ్వకుండా వెంటనే ఆ గుర్తులు ఇచ్చి పంపించింది. పంపించిన తర్వాత సమస్య అందరితో పరిష్కారం అయింది. ఆమె ఎవరి వలన కాదు, యూదా వలనే, తన మామ వలనే తాను గర్భవతి అయింది. అంటే తన భర్త సంబంధికుల వలనే, తన భర్త తండ్రి వలనే ఆమె గర్భవతి అయిందనే విషయాన్ని తెలుసుకున్నారు ఇక్కడ ప్రజలందరూ. స్త్రీ తప్పు చేసింది అనగానే తప్పు పట్టకండి, సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఆడపిల్ల తప్పు చేసింది అనగానే సిచ్యువేషన్ పరిగణన తీసుకోండి. ఆమె ఎలాంటిది వద్దండి, ఆ పదాలు మంచివి కాదండి, వాడకండి. సరే ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, నేను కాదనట్లా, దుర్మార్గులు ఉన్నారు, నేను కాదనట్లా. అసలు ఎందుకు వాళ్ళ గురించి కూడా మనం ఎందుకు మాట్లాడుకొని, మన నోరుని ఎందుకు అపవిత్రం చేసుకోవాలి, మనల్ని ఎందుకు పాడు చేసుకోవాలి చెప్పండి? మనకు అవసరమా? మనకెందుకు? ఈ సమాజం అంతా ఇంతే. అందుకే పాతకాలపు సినిమాలు మీకు అందరూ తెలిసే ఉంటుంది బహుశా. నేరం నాది కాదు ఆకలని ఎన్టీ రామారావు గారి లత నటించినటువంటి సినిమాలో పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పాట బైబిల్లో నుంచి కాపీ చేసింది. ఆ పాట, మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పని అయినా, మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, వాడు ఆ మీద రాయేయండి అంటాడు. ఏ నేరం చేయని వాడు ఎవడో చెప్పండి, ఆ మీద ఎవడో చూపండి అని అంటాడు. సచ్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ మూవీ ఆకలి. అది నేను చూసేవాడిని చిన్నప్పుడు మా నాయనతో కలిసి. సో చిన్నప్పుడు మా నాయనతో కలిసి పాత సినిమాలు బాగా చూసేవాడిని. ఇప్పుడు మన పిల్లలు ఆడ చూస్తారండి, బాహుబలులు, ఇంకే బలులు, ఏదో బలులు చూస్తారు. మీరు సినిమాలు ఎలా చూస్తారో నాకు తెలియదు. నేను సినిమా చూసే విధానం వేరుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అదొక హ్యాబిట్ నాకు బాగా, అదొక మంచి ఒక అలవాటు. అది సినిమాలు ఒక విధంగా, అంటే దాన్ని సిచ్యువేషన్ని, పరిస్థితిని అర్థం చేసుకుంటూ చూడటం అనేది నాకు ఒక హ్యాబిట్ అన్నమాట. అసలు ఈ సినిమా డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈ పాట యొక్క రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది నాకు అర్థమవుతుంది. మనం అలా చూడం, ఏదో సన్నివేశం కాసేపు చూద్దాం, ఫైట్స్, కామెడీ చూద్దాం, కాస్త రిలాక్స్ అవ్వాలి, అంతవరకే మనం చూసేది. వెంకటేష్ సౌందర్య నటించిన సినిమా పెళ్లి చేసుకున్నాను, అందులో చాలా అద్భుతమైన పాట, నువ్వేమి చేసావు పాపం నిన్నెక్కడ అంటుకుంది, నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడ అంటుకుంది పాపం అనే పాట ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి వేటూరు మొత్తం రాస్తాడు ఆ పాట. ఆ పాట ఎక్కడో తెలుసండి, బైబిల్లో ఉందండి, మీకు తెలియదు. ఆ లిరిక్స్ మీరు చదవండి, బైబిల్ని చదవండి, మీకు బైబిల్ గుర్తొస్తుంది. ఏంటండి వాక్యం చెప్పండి, సినిమాల గురించి మాట్లాడుతున్నారు, సినిమా పాటల గురించి మాట్లాడుతున్నారు. మీ ఇన్నర్ ఫీలింగ్ నేను అర్థం చేసుకోవాలంటే పిచ్చోండి కాదండి, కొద్దిగా గొప్ప నేను చదువుకున్నానండి, కొద్దిగా పాస్ అయ్యాలండి, కొద్దిగా చదువుకున్నానండి. నాకు అర్థమైపోయింది, ప్రజల నాడి తెలియనోడు డాక్టర్ ఎట్లా అవుతాడండి, రోగి నాడి తెలియనోడు వైద్యుడు కాలేడు, ప్రజల నాడి తెలియనోడు బోధకుడు కాదు, సేవకుడు కాదు. టైం ఎక్కువ అవుతుందనే బాధ కూడా ఎక్కువ ఉంది. బాబు గారు చాలా బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, నాకు అర్థం అవుతుంది. అంటే ఒక పాట, సినిమా లేదా సినిమా రంగంలో ఒక పాట కానీ, ఒక సన్నివేశం కానీ, అక్కడ ఉన్న వాళ్ళు పాతకాలపు వాళ్ళు బైబిల్లో ఉన్న కాపీ కొట్టేవాళ్ళు, బైబిల్లో ఉన్న సంఘటనలు తీసుకునేవాళ్ళు అన్నమాట. ద్వితీయోపదేశకాండం ఉంటుంది, అది మీ తర్వాత మీరు చదువుకోండి, అధ్యయనం నేను చెప్పను, చదువుకోండి. ఒక ఆడపిల్ల తన తప్పు లేకపోయినా, తన ప్రమేయం లేకపోయినా, ప్రమాదవశాత్తు ఒకవేళ అత్యాచారం జరిగితే, నువ్వు పాపం చేసినట్టు కాదది, ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన అదంతే. నీ ప్రమేయం లేకుండా ప్రమాదం జరిగింది, యాక్సిడెంటల్గా జరిగింది. సో తప్పు కాదమ్మా, శీలవతి కాదు గుణవతి. శీలం అంటే అది కాదు, శీలం అంటే గుణం అని చెప్తాడు. ఇవన్నీ ఆలోచించాలి. దేవుని బిడ్డలు ఇలా ఉండాలి, పావురముల వలె నిష్కపటులుగా ఉండటం ఎంత ముఖ్యమో, పాముల వలె వివేకులుగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ మన సమాజంలో ఇవన్నీ చూస్తూ వాక్యపు కోణంలో ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఓవరాల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది,
తామారు చేసిన దానిలో తప్పు లేదు, ఆమెకు వేరే గత్యంతరం లేదు, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే తర్వాత ఆమె ఏమన్నా కొనసాగించిందంటే లేదు, దేవుడు ఆమెకి కవలను ఇచ్చాడు, 2 పిల్లలు ఇచ్చాడు, పెరేసు జరకు. ఆ పెరేసు సంతానం గుండానే యేసుక్రీస్తు భూమి మీదకి రావటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆమె పుట్టిన పిల్లల గురించి బైబిల్లో రాయబడింది. అయితే యోధా కూడా ఇంకెప్పుడు కూడా మరలా ఆమెతో సంబంధం కొనసాగించలేదు, ఆమెను కోడలుగానే చూశాడు. అలాగే కోడలుగా ఆమె కూడా మామగానే చూసింది. ఏ తప్పు జరగలేదు. అందుకే యేసు ప్రభు వంశావళిలో తామారు అనే స్త్రీ చోటు సంపాదించుకుంది. యేసు ప్రభు వంశావళిని చూస్తేనండి, అక్కడ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. మనం రాహాబని వేషాన్ని ఇప్పటికంటాం, మనం తెలుసా? రాహాబని వేషాన్ని అంటాం ఇప్పటికీ. ఎప్పుడో మానేసింది ఆ వృత్తిని, ఆ ప్రవృత్తిని విడిచిపెట్టేసింది. మాజీ వేషాన్ని ఎవరు అనరు, అంటారా? రాహాబని వేష అంటారు కానీ రాహాబను మాజీ వేషాన్ని అంటారా? అనరు. దావీదు గారు, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి తప్పులు చేసిన వాళ్ళు. అయితే వీళ్ళందరూ దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, మానవులు. కొన్ని బలహీనతలకు చోటిచ్చి వాళ్ళు పాపం చేశారు. అయితే యూదా తర్వాత పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. అందుకే తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు. గొప్ప ఆశీర్వాదాన్ని తండ్రి పోతా ఇచ్చిపోయాడు అన్నమాట. ఆదికాండం 38వ అధ్యాయం అనేది యూదా జీవితంలో ఒక మలుపు తిప్పినటువంటి సంఘటన. 38వ అధ్యాయానికి ముందు మా యూదా గారిని చూడండి, 38వ అధ్యాయానికి తర్వాత యూదా గారిని చూడండి, మనకు అర్థమవుతుంది. ఇది యూదా గారి కుటుంబం యొక్క నేపథ్యం. ఇది మనం తెలుసుకున్న తర్వాత మనం జాగ్రత్త పడాలి. దీని ద్వారా దేవుడు మనం నేర్పించాలనుకున్న బుద్ధి, మనకి చెప్పాలనుకున్న లేదా మనలో పుట్టించాలనుకున్న బుద్ధి ఇది, మనకు చెప్పాలనుకున్న బోధ ఇది. జాగ్రత్త పడదాం, మన జీవితం, మన కుటుంబాలు జాగ్రత్త చేసుకుందాం, పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటూ మన కుటుంబాలను కాపాడుకుందాం, నిలబెట్టుకుందాం దేవునిలో. దయచేసి ఈ విషయాలను మనసులో పెట్టుకొని పరిశుద్ధంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఎట్టి రీతిగా మనల్ని నిలబెట్టును కాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. అలానే ప్రార్థనలో ఉండండి. ప్రకటనలు బాబుగారు చేస్తారు. దయచేసి అలానే ప్రార్థనలో ఉండండి. మహాగణుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి కూడా మమ్మల్ని ప్రేమించిన ఆయన మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, మా బ్రతుకులో, మా జీవితాల్లో మేము చేసిన పనులు అన్నీ కావున భయంకరమైన తప్పులు, భయంకరమైన పాపాలు మా జీవితాల్లో మేము చేశాం. రహస్యంగా, బహిరంగంగా చేసిన ప్రతి విధమైన దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి మీ సన్నిధిలో ఒప్పుకున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. నోటి మాట ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా, ఆలోచనల ద్వారా ఎన్నో సాహసం చేసి తప్పులు చేశాం. అయితే ఆ పాపాలు మమ్మల్ని వెంటాడతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు నాయన. ఏది ఏమైనా సరే మీ కృపను కోరుకుంటున్నాం, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. దయచేసి మమ్మల్ని విడిపించండి, సమస్యల నుంచి పరిష్కరించండి, విడుదల దయచేయండి, విమోచన దయచేయండి ఆయన. క్రీస్తు వలన, క్రీస్తుని బట్టి మా పాపాలు ఎలాగైతే క్షమించి మీ హక్కును చేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు తండ్రి, భూమి మీద కూడా మేము ఆ శిక్ష అనుభవించకుండా దయచేసి నేను ఆ శిక్షను మా నుంచి దూరం చేయమని మీ పాదాలు పట్టుకుని వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చింది పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. 30 60 100 ఫలించబడటకు సహాయం చేయండి నాయన. తండ్రి, ఇక్కడికి వచ్చిన ఈ కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తాం, జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని వాళ్ళు చల్లగా కాపాడే వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. క్షేమంగా వారి గృహాలకు చేర్చండి, మీ కృపలో భద్రపరచండి. నిశ్చితమైతే నాయన మరొక మారు మేము ఈ రీతిగా కలుసుకొని మీ వాక్యమును ఆనందించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ, ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారో వారికి రావాల్సిన ప్రతిఫలం నిండుగా దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధీపడు. వచ్చిన సేవకుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి పరిచయను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ సంఘాలు బలపరచుకున్నట్టుకు కృప చూపించమని వేడుకుంటారు. రాని వారిని జ్ఞాపకం చేసుకుని మరలా వచ్చే మాసంలో మాతో కలిసి నాయన ఈ వాక్య ధ్యానంలో పాల్గొనటకు వారికి అవకాశాన్ని పుట్టించమని, ఆ అవకాశాన్ని కలిగించమని, వారి మనసులో ఆలోచనలు పుట్టించమని వేడుకుంటూ, వచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చల్లగా కాపాడమని వేడుకుంటూ, తండ్రి ఎండకి నాయన ఎవరికి కూడా ఎండ దెబ్బ తగలకుండా చల్లగా కాపాడమని వేడుకుంటూ, మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రతి ఆడుకుంటూ వేడుకుంటూ, ఇచ్చిన వాళ్ళ పాదాలు చెంద పెడుతూ తిరిగి మరలా మేమందరం కలుసుకునే పర్యంతం మీ కృప, మీతో కాపుదల మెడుగా దయచేయమని వేడుకుంటూ, క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామ పేరిట ఈ ప్రార్థన మనకి సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల యొక్క ప్రేమ, కృప, సహవాసములు కూడిన మనందరికీ లోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలము తోడుగా నడిపించును గాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలండి.